భక్తులందరికీ స్వాగతం అండి. అందరికీ హరే కృష్ణ. ఈరోజు శనివారం శ్రీమద్ భాగవత ప్రవచన కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం. ముందుగా మనము ప్రేయర్స్ చేసుకొని ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దామండి. जय जगन्नाथ, जय बलदेव, जय सुभद्रा माई की, सुदर्शन भगवान की जय, पंचतत्व की जय, गौर निताई की जय, वामन देव की जय, परशुराम भगवान की जय. परम पूज्य श्री श्री भक्ति वेदांत स्वामी श्रील प्रभुपादल की जय. मन प्रेरणा जय पताका स्वामी महाराज की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगण ललिता श्रीविशाखान्विताश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. सप्तकांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवयां भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकम्. ग्रंथराज श्रीमद् भागवतम की जय. नमो ओं विष्णु हरे कृष्ण प्रभु जी. ज्येष्ठाय भूतले श्री हरे कृष्ण पताक स्वामिन् इति नामिने. हरे कृष्ण प्रभु जी. आचार्य पावनानिताय प्रदायिने गौरकथा धामनाय. हरे कृष्ण अंडी अंदरिकी. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण. ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము మొదటి స్కందము 11వ అధ్యాయం చూడబోతున్నామండి. మొదటి భాగము 1 నుంచి 23 శ్లోకాలు చూస్తాం. ఈ రోజు మనం చూడబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి శ్రీకృష్ణ భగవానుని ద్వారకా నగర ప్రవేశము అనేటువంటిది ఈ రోజు టాపిక్ అండి. ముందుగా ఈ ద్వారకా నగర ప్రవేశానికంటే ముందు కొంచెం వృత్తాంతాన్ని అర్థం చేసుకొని ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా చూస్తే శ్రీకృష్ణ భగవానుడు ద్వారకను వదిలేసి చాలా రోజులు అయిపోయింది, చాలా నెలలు గడిచిపోయింది. ఆయన పాండవులకి సహాయం చేయటం కోసం వాళ్ళు అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంపిల్య నగరానికి వెళ్తారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సహాయాలు చేయడం కోసం శ్రీకృష్ణ భగవానుడు కాంపిల్యకి వెళ్తారు. ఆ తర్వాత ఆయన శాంతి దూతగా హస్తినాపురానికి
వెళ్తారు. కౌరవుల ముందు శాంతి ప్రస్తావన ఉంచినప్పుడు కౌరవులు అంగీకరించకపోవడంతో యుద్ధం తప్పనిసరి అయినటువంటి పరిస్థితి. సో సో ఇంకా అందుకనే ఇంకా అంతటితోటి అంటే శాంతి దూతగా ఆయన చేయాల్సినటువంటి బాధ్యతలన్నీ నిర్వర్తించి తిరిగి ద్వారకకి రావడానికి అవకాశం కుదరలేదు. ఎందుకు అంటే శాంతి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. అందుకని యుద్ధం అనివార్యమైపోయింది. సో యుద్ధం అనివార్యమైపోయినటువంటి క్రమంలో యుద్ధం జరిగేంత వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు అక్కడే ఉండాల్సి వచ్చింది. సో తర్వాత ధర్మరాజు యొక్క పట్టాభిషేకం, యుద్ధానంతరం ధర్మరాజు యొక్క పట్టాభిషేకం, ఆ తర్వాత భీష్ముడు ప్రవచనాలు, సో భీష్ముడు చెప్పినటువంటి మాటలన్నీ వినడం, భీష్ముడి దగ్గరికి ధర్మరాజుని తీసుకెళ్లడం, అలా కొన్ని మాసాలన్నీ గడిచిపోయాయి. ఆ తర్వాత కొడుకును కోల్పోయి బాధపడుతున్నటువంటి సుభద్రని ఓదార్చడం కోసం మళ్ళీ సుభద్ర కోరిక మీదకి కొంతకాలం మళ్ళీ హస్తినాపురంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. అభిమన్యుడు యుద్ధంలో చనిపోవడం జరుగుతుంది. సో సుభద్ర వచ్చేసి కృష్ణుడికి చెల్లెలు కాబట్టి సుభద్ర ఉన్నటువంటి బాధలో, కొడుకును కోల్పోయి ఉన్నటువంటి బాధలో ఆమెను ఓదార్చడం కోసం శ్రీకృష్ణ భగవానుడు కొంతకాలం మళ్ళీ హస్తినాపురంలోనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత కుంతీదేవి ప్రార్థించడం, ఆ తర్వాత అశ్వత్థామకి జరిగినటువంటి సిచ్యువేషను, తర్వాత ఇవన్నీ చూస్తే చాలా కాలం పాటు హస్తినాపురంలోనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చివరికి పోయిన వారం మనం చూసినట్లు అందరి అనుమతితోటి హస్తినాపురాన్ని వదిలి ద్వారకకి ప్రయాణం అయ్యారు శ్రీకృష్ణ భగవానుడు. సో అయితే ద్వారకావాసులు ఇన్ని రోజులుగా శ్రీకృష్ణ భగవానుడు లేనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు భగవంతుడి యొక్క విరహాన్ని అనుభవిస్తున్నారు. సో ద్వారకావాసులు ప్రతిరోజు కృష్ణుడు ఈ రోజు వస్తారు అని ఎదురు చూస్తున్నారు. ఇప్పట్లాగా మనం ఎప్పుడు వస్తాము అనేటువంటిది ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టో, లేకపోతే ఒక ఫోన్ చేసో, లేదా ఒక టెలిగ్రామ్ పంపించో ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటువంటి పరిస్థితులు అప్పట్లో లేవు. సో ప్రతి రోజు కూడా ఇంక ఈ రోజు వచ్చేస్తారు అనేటువంటి ఎదురు చూపులో ఉన్నారనమాట. సో అలా ప్రతి రోజు శ్రీకృష్ణ భగవానుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం నుంచి బయలుదేరారు. అయితే శ్రీకృష్ణుడు హస్తినాపురం నుంచి బయలుదేరినప్పుడు హస్తినాపుర వాసులు ఒక ఘనమైనటువంటి వీడుకోలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఒక మహానుభావుడు, ఒక దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడికి ఏ రకంగా వీడుకోలు ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని మనం హస్తినాపుర వాసులు ఏ విధంగా వీడుకోలు ఇచ్చారో చూస్తే మనకి అర్థమవుతుంది. అయితే ఈ రోజు మనం చూడబోయేటువంటి టాపిక్ శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరికి చేరుకున్నారు. హస్తినాపురాన్ని వదిలేసి ద్వారకా నగరికి చేరుకున్నారు. అయితే ద్వారకా వాసులు శ్రీకృష్ణ భగవానుడికి ఏ విధంగా స్వాగతం పలికారు? ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒకవేళ వస్తే అలాంటి వ్యక్తికి మనం ఏ విధంగా స్వాగతం పలకాలి అనేటువంటి విషయం ద్వారకా వాసులు పలికినటువంటి స్వాగతాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు. తర్వాత ద్వారకా వాసులు పలికిన స్వాగతానికి శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా స్పందించారు? ఇంకా ఎప్పుడైతే ద్వారకా నగరంలోకి ఎంటర్ అయిపోయారో శ్రీకృష్ణ భగవానుడు, మరి ద్వారకా నగరం ఎలా కనిపిస్తుంది? ద్వారకా నగర వర్ణన ఎలా ఉంది? నవీన నగరాలకి ద్వారకా నగరానికి మధ్య ఉన్న తేడా ఏంటి? తర్వాత ఈ ద్వారకా నగరం గుండా శ్రీకృష్ణ భగవానుడు వస్తున్నప్పుడు ద్వారకా వాసులు శ్రీకృష్ణ భగవానుడికి చేసినటువంటి ప్రార్థనలు. సో ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు చర్చించబోతున్నామండి. సో ఈరోజు ముందుగా 11వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ చూస్తే శ్రీకృష్ణ భగవానుడు ద్వారక యొక్క పొలిమేరల వరకు చేరిపోయారు. ద్వారక పొలిమేరలలోనే శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు ఆయన యొక్క దివ్యమైనటువంటి శంఖం పాంచజన్యం దానిని పూరించడం జరిగింది. ఆ శంఖ ధ్వని ఎలా ఉంది అనేటువంటిది ఇక్కడ మనకి వర్ణనగా ఇస్తున్నారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు ద్వారక పొలిమేరలోనే ఉన్నారు. కృష్ణుడు ద్వారక పొలిమేరలో చేరుకున్నటువంటి అందరికీ తెలియజేయడం కోసం కృష్ణ అందరూ మీట్ చేయడం. సో కృష్ణ భగవానుడు నేను ద్వారకకి వచ్చేసాను అనేటువంటి విషయం జనాలందరికీ తెలియజేయటం కోసం శ్రీకృష్ణ భగవానుడు శంఖాన్ని పూరించడం అనేది జరిగింది. ఆ శంఖం పేరు మనం ఇంతకు ముందే చూసాము,
భగవద్గీతలో మనకి తెలుస్తుంది. ఆ శంఖం పేరు పాంచజన్యం. ఆ శంఖం యొక్క శబ్దము ఏదైతే ఉందో అది ద్వారకా నగరం మొత్తం వినిపించేసింది. చాలా దూరంలో ఉన్నా గానీ వినిపించేసింది అనమాట. యాక్చువల్‌గా ఈ శంఖధ్వని మరి పొలిమేరల్లో ఉన్నప్పుడు శంఖధ్వని ఊదితే మొత్తం ఎలా వినిపిస్తుంది అనేటువంటిది ఆశ్చర్యం మనకు కలగొచ్చు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు మనము. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు, శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరూ కూడా ఒక సందర్భంలో జయద్రథుడిని వెంటాడతారు. జయద్రథుడు 40 యోజనాల దూరంలో ఉన్నారు. అంటే ఆయన్ని దాచిపెట్టారు. ఎందుకంటే అభిమన్యుడు చనిపోయిన తర్వాత జయద్రథుడే అభిమన్యుడి యొక్క చావుకి కారణము అనేటువంటి ఉద్దేశంతో అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేస్తారు. సూర్యాస్తమయం సమయం లోపులో నేను నిన్ను చంపేస్తాను, లేకపోతే నా అంతటికి నేనే ఆత్మహత్య చేసుకుంటాను అనేటువంటి విషయాన్ని అర్జునుడు ఒక శపథం చేస్తారనమాట. అయితే ఏ విధంగా అయినా సరే జయద్రథుడిని దాచిపెట్టి అర్జునుడి యొక్క చావుకి కారణం అయిపోతే కౌరవులకి కొంత విజయం సాధించవచ్చినట్లే అవుతుంది అని చెప్పేసి జయద్రథుడిని చాలా దూరంలో దాచిపెట్టేస్తారు. అది 40 యోజనాల దూరం. 40 యోజనాల దూరం అంటే ఒక యోజనం అంటే సుమారుగా 13 కిలోమీటర్లు. అంటే 520 కిలోమీటర్ల దూరంలో జయద్రథుడిని దాచిపెడతారు. మనం ఒకవేళ మార్నింగ్ బయలుదేరి సాయంత్రం కల్లా రీచ్ అవ్వాలని ప్రయత్నం చేసినా ఈ రోజు ఉన్నటువంటి వెహికల్స్ తోటి, అంటే ఒక వోల్వో బస్ తీసుకొని బయలుదేరినా కానీ మనకు 10 గంటల నుంచి 12 గంటలు 520 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే. కానీ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని 520 కిలోమీటర్ల దూరాన్ని ఎంతసేపట్లో తీసుకెళ్లారు అనేది మనం ఊహించడానికి కూడా కష్టం. అయితే ఇప్పట్లాగా నాన్ స్టాప్ గా వెళ్ళలేదు వాళ్ళు. వాళ్ళు వెళ్తున్నటువంటి దారిలో ఎన్నో అక్షోహిణుల సైన్యం వాళ్ళని ఎదుర్కొంటుంది. సో వాళ్ళని ఎదుర్కొంటున్నా కానీ వాళ్ళందరితోటి అర్జునుడు యుద్ధం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. సో అలా యుద్ధం చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు మరి వీళ్ళు వెళ్ళిపోతే అర్జునుడు పాండవ సైన్యానికి గొప్ప రక్షణ. మరి అలాంటప్పుడు మరి అర్జునుడు యుద్ధరంగంలో లేకుండా జయద్రథుడిని వెంటాడుతూ వెళ్ళిపోతుంటే మరి యుధిష్ఠిరుని కాపాడేది ఎవరు? ఒకవేళ యుధిష్ఠిరుని ద్రోణాచార్యుడో మరి ఇంకెవరైనా వచ్చి బంధించేశారనుకోండి, యుద్ధం ఆగిపోతుంది. అందుకని చెప్పేసి అంటే యుద్ధం కౌరవులు గెలిచినట్లు అయిపోతుంది. అందుకని చెప్పేసి అర్జునుడు, కృష్ణుడు ఏం ఆలోచిస్తారు అంటే యుధిష్ఠిరుణ్ణి పాండవుల సైన్యం మొత్తానికంటే కూడా వెనకాల ఉంచేసి ఆయనకి ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చేసి ఆయన దగ్గర సాత్యకిని మళ్ళీ భీముణ్ణి ఉంచుతారు. అర్జునుడు తర్వాత అర్జునుడంత ధనుర్ధారి ఎవరైనా ఉన్నారు అంటే అది సాత్యకి. అందుకని సాత్యకిని ప్రొటెక్షన్ గా ఉంచుతారు. తర్వాత భీముణ్ణి కూడా ఉంచుతారు. సో వీళ్ళిద్దరు ప్రొటెక్షన్ లో ఉన్నప్పుడు అర్జునుడు లేకపోయినా కానీ యుధిష్ఠిరుడు సేఫ్ గా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో హస్తినాపురంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో అలా ప్రొటెక్షన్ ఉంచేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే మరి వీళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా అనేటువంటి విషయం యుధిష్ఠిరుడికి ఎలా అంటే అప్పుడప్పుడు కృష్ణుడు, అర్జునుడు శంఖనాదం పూరిస్తూ ఉంటారు. అయితే చాలా దూరం వెళ్ళిపోయారు వాళ్ళు. మరి యుధిష్ఠిరుడికి ఓన్లీ కృష్ణుడి శంఖనాదం మాత్రమే వినిపిస్తుంది. అర్జునుడి శంఖనాదం వినిపించట్లేదు. అయితే యుధిష్ఠిరుడికి భయం, అర్జునుడికి ఏమన్నా అయిపోయిందేమో. అక్కడి నుంచి మరి ఇద్దరు పూరిస్తుంటే శంఖాన్ని ఓన్లీ కృష్ణుడు మాత్రమే వినిపిస్తుంది, అర్జునుడికి ఎందుకు వినిపించట్లేదు అనేటువంటి భయం. అప్పుడు ఏం చేస్తారంటే యుధిష్ఠిరుడు భీముడికి చెప్పి, నువ్వు వెళ్ళు, చూడు అర్జునుడు క్షేమంగా ఉన్నాడా లేదా తెలుసుకో, అక్కడి నుంచి నాకు తెలియజేయి అంటారు. అప్పుడు భీముడు సాత్వికిని ప్రొటెక్షన్ గా అట్లనే ఉంచేసి భీముడు అర్జునుడు, కృష్ణుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తారు. అక్కడ వాళ్ళిద్దరూ క్షేమంగానే ఉన్నారు అని చెప్పేసి భీముడు అక్కడి నుంచి బిగ్గరగా అరుస్తాడు అన్నమాట. అంటే భీముడి అరుపు యుధిష్ఠిరుడికి వినిపిస్తుంది, కానీ అర్జునుడి శంఖం వినిపించదు, కృష్ణుడి శంఖం వినిపిస్తుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కృష్ణుడి యొక్క శంఖ ధ్వని ఎంత దూరం వరకు ప్రయాణించగలదు అనేటువంటి. కృష్ణుడి యొక్క శంఖానికి ఉన్నటువంటి శక్తి, అది కృష్ణుడు పూరిస్తే దాంట్లో నుంచి వచ్చేటువంటి శబ్దం ఎంత దూరమైనా ప్రయాణించగలదు అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అయితే 100 కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయగలిగినటువంటి కృష్ణుడి యొక్క శంఖ ధ్వని ఇప్పుడు ద్వారకా వాసుల చెవులకి వినిపించడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ ధ్వనిని విన్నారో
దీర్ఘకాలంగా కృష్ణుని యొక్క విరహాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ద్వారకావాసులు, రాచ పరివారం, వీళ్ళందరికీ కూడా కృష్ణుడు వచ్చారు అనేటువంటి శబ్దం అర్థమైపోయింది. ఇప్పుడు చూడండి, మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా మన ఇంటి పెద్ద ఏదన్నా పని మీద బయటకు వెళ్ళారనుకోండి, కారు తీసుకునో లేకపోతే బైక్ తీసుకుని వెళ్ళారనుకోండి, కింద నుంచి నేను వచ్చాను అని ఇండికేషన్ ఇవ్వడం కోసం ఆయన కింద ఒక హార్న్ కొడతారు. సో కింద ఒక హార్న్ కొట్టంగానే ఆ హార్న్ సౌండ్ వినగానే మనకు అర్థమైపోతుంది, ఇది మా ఫాదర్ వచ్చేసారు లేకపోతే మా మదర్ వచ్చేసారు అనేటువంటి విషయం మనకి తెలిసిపోతుంది అనమాట. సో అలానే కృష్ణుడి యొక్క శంఖధ్వనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శబ్దం ఉంది. సో ఆ శబ్దం వినగానే అందరికీ అర్థమైపోతుంది, వచ్చేసారు కృష్ణుడు అని చెప్పేసి అందరికీ అర్థమైపోతుంది అనమాట. సో ఇంకొక విషయం ఏమిటంటే, ద్వారకలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి నిత్య పార్షదులు. వాళ్ళేదో మనలాగా బద్ధ జీవనం గడపడానికి లేకపోతే ఏదో పాపాలు చేసుకోవటం వల్ల మనలాగా అనుభవించడం కోసం ఈ భౌతిక లోకంలోకి రాలేదు. శ్రీకృష్ణ భగవానుడు ధరిత్రిపై అవతరించినప్పుడు వాళ్ళు కూడా వస్తారు, నిత్య పార్షదులైనటువంటి వాళ్ళు. ఆయన సహచరులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలో పాలు పంచుకోవడం కోసం ద్వారకావాసులుగా అవతరించడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ శంఖనాదాన్ని విన్నారో, ద్వారకావాసుల్లో ఉన్నటువంటి విషాదం ఏదైతే ఉందో, దేని వల్ల అయితే వాళ్ళు విరహాన్ని అనుభవిస్తున్నారో ఆ విషాదాన్ని పోగొట్టినట్లయిపోయింది అన్నమాట ఆ శంఖధ్వని. వెంటనే వాళ్ళందరూ శ్రీకృష్ణుని ఆహ్వానించడం కోసం అందరూ కూడా బయలుదేరిపోయారు. సో అయితే శ్రీకృష్ణ భగవానుడు ఈ శంఖాన్ని పూరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి శంఖము ఏ రకంగా కనిపిస్తుంది అనేటువంటి వర్ణన కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు శంఖాన్ని పూరిస్తున్నప్పుడు ఆ శంఖాన్ని పిడికిల్లో పట్టుకొని ఉన్నారు. పిడికిల్లో పట్టుకొని అధరాలకు ఆనించుకొని పూరిస్తూ ఉన్నారు. అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అధరాలు ఎరుపు, శ్రీకృష్ణ భగవానుడి అరిచేయి ఎరుపు, ఆ అరచేతి ఎరుపు, ఆయన అధరాల ఎరుపు శంఖం మీద పడి శంఖం కూడా ఎర్రబారిపోయింది. అయితే ఆ శంఖాన్ని చూడడానికి ఎలా ఉంది అనంటే, ఎర్రని కలువుల మధ్య ఆడుకుంటున్నటువంటి ఒక తెల్లని హంసలాగా కనిపిస్తుంది అనమాట ఆ శంఖం. అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్పర్శతోటి ఏ వస్తువైనా సరే ఆధ్యాత్మికతని పొందుతుంది, ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతాన్ని పొందగలుగుతుంది. సో అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి స్పర్శ శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్పర్శ. సో అలాంటి స్పర్శని మనం కూడా అనుభూతం చేసుకోవాలి. అది ఎలా సాధ్యం? ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడు భౌతికంగా ఒక శంఖాన్ని పట్టుకుంటే శంఖం కూడా ఆధ్యాత్మికం అయిపోతే ఎర్రవారి, మరి మనం కూడా అలానే ఆధ్యాత్మికమైపోయేటువంటి సాధ్యం అవుతుందా అంటే అది సాధ్యమే. ఎలా అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. సో ఆయన స్పర్శను మనం ఫీల్ అవ్వగలం. ఆయన పరమాత్మ రూపంలో మన హృదయంలోనే ఉన్నారు. ఇంకా ఆయన స్పర్శను మనం ఇంకా ఎక్కువగా ఫీల్ అవ్వగలం. సో అలాంటప్పుడు ఆయన స్పర్శను మనం ఎప్పుడు ఫీల్ అవ్వగలం, ఎలా ఫీల్ అవ్వగలం అని అంటే, ఎప్పుడైతే ఆయన మీద మనకి ప్రగాఢమైనటువంటి ప్రేమ ఉంటుందో, ఎప్పుడైతే మనం ఆయన మీద భక్తియుత సేవ చేస్తామో అప్పుడు ఆ పరమాత్ముని మనం అనుభూతం చేసుకోగలుగుతాం. ఆయన యొక్క స్పర్శను మనం కూడా ఫీల్ అవ్వగలుగుతాం. ఎప్పుడైతే ఆయన స్పర్శను మనం ఫీల్ అవ్వగలుగుతామో ఆయన స్పర్శతోటి మన హృదయం కూడా ఆధ్యాత్మికంగా మారిపోతుంది. మన హృదయం కూడా ఏ విధంగా అయితే ఈ శంఖం ఎర్రబారిందో అదే విధంగా మన హృదయం కూడా ఎర్రబారి ఆధ్యాత్మికంగా మారేటువంటి అవకాశం ఉంది. అందుకే మహాత్ములందరూ, పరమహంసలైనటువంటి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క చరణ కమలాలను వదిలిపెట్టరు. ఏ విధంగా కలువుల మధ్య ఆడేటువంటి హంస మాదిరిగా వాళ్ళు కూడా ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని పొందుతూ ఉంటారు. కాబట్టి మనం కూడా శ్రీకృష్ణ భగవానుని మన హృదయంలో నిలుపుకుందాం, ఆయన యొక్క అనుభూతిని మనం కూడా పొందుదాం, మనం కూడా ఆధ్యాత్మికం అవ్వాలి. సో అది మనం ఈ యొక్క శ్లోకం నుంచి మనం తెలుసుకోగలిగినటువంటి విషయం. అయితే భౌతిక జగంలో ఇలాంటి ఒక దివ్యమైనటువంటి శంఖ ధ్వని కనుక వినిపిస్తే ఆ దివ్యమైనటువంటి శంఖ ధ్వని భయానికే భయాన్ని కలిగించేటువంటి శబ్దధ్వని అది.
సో ఎప్పుడైతే ఈ భయానికే భయాన్ని కలిగించేటువంటి శంఖధ్వనిని విన్నారో అందరూ కూడా వేగంగా అతని వైపుకి వచ్చేసారు, కృష్ణుడి వైపుకి వచ్చేసారు. ద్వారకా నగర వాసులు అందరూ కూడా. ఎందుకు అంటే కృష్ణుని దర్శనం చేసుకోవాలి అనేటువంటి అభిలాష. సో ఆ అభిలాషతోటి అందరూ కూడా పరిగెత్తుకొని వచ్చేసారన్నమాట. చూడండి, ఈ యొక్క శబ్దము భయానికే భయాన్ని కలిగిస్తుందట. మరి ఏమిటి అసలు నిజమైనటువంటి భయం అంటే, మనకి నిజమైనటువంటి భయం ఏమిటి అంటే జన్మ, మృత్యువు, జర, వ్యాధి. లేదు అంటే ఒక మనిషి జీవితాన్ని కోల్పోయి ఏదైనా ఒక జంతు జీవితాన్ని పొందుతాము అనేటువంటి భయం. అంటే ఒకవేళ మనం ముక్తిని సాధించగలిగితే జన్మ, మృత్యు, జర, వ్యాధి నుంచి బయటపడినట్లే. ఒకవేళ ముక్తిని సాధించలేకపోతే కనీసంగా మానవ శరీరం అయినా పొందగలగాలి. ఈ మానవ శరీరాన్ని కూడా పొందలేకపోవటం అనేది అన్నిటికంటే అతి ఎక్కువ భయం. మనం భయపడాల్సినటువంటి విషయం అదనమాట. అయితే ఇలాంటి శంఖ ధ్వని లాంటి ఒక శ్రీకృష్ణ భగవానుడు యొక్క శంఖ ధ్వనిని కనుక మనం వింటే ఈ భయం తొలగిపోతుంది మనలో. అంటే మళ్ళీ మనం మానవ జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మన కర్మలు మరీ ఎక్కువైపోయి మళ్ళీ మనం మానవ జన్మలు తీసుకోవాల్సినటువంటి అవసరమే వచ్చిందనుకోండి, కనీసం జంతు జీవితంలోకి మాత్రం పతనం చెందకుండా ఉండగలుగుతాం. సో అంత పవిత్రమైనటువంటి ధ్వని ఇది. అంత ముక్తిని కలిగించేటువంటి ధ్వని అన్నమాట ఇది. సో ఈ శంఖ ధ్వని గురించి మనం అసలు ఏ విధంగా ఇది భయం నుంచి విముక్తిని చేస్తుంది అనేటువంటి విషయం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సన్నివేశాన్ని గుర్తు చేసుకోవచ్చు. శ్రీకృష్ణ భగవానుడు మధురలో కంసుణ్ణి చంపేసిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుడికి శత్రువు అయిపోయాడు. ఎందుకంటే కంసుడు జరాసంధుడికి అల్లుడు, అంటే కూతురు, జరాసంధుడి యొక్క కూతురులని పెళ్లి చేసుకున్నాడు కంసుడు. అందుకని జరాసంధుడు కూతుర్లు విధవలైపోయారు అని చెప్పేసి శ్రీకృష్ణుడి మీద శత్రుత్వం పెరుగుతుంది జరాసంధుడికి. ప్రతిరోజు కూడా మధుర మీద దండెత్తి వచ్చేవాడు జరాసంధుడు. అయితే శ్రీకృష్ణుడు మరి కంసుడినే చంపగలిగినటువంటి వాడు జరాసంధుడిని చంపలేడా? అయితే ఒక తండ్రిగా వసుదేవుడు శ్రీకృష్ణుడి యొక్క రక్షణకి కంసం చూపిస్తారు. సో ఏమంటారంటే, నువ్వు ఇక్కడ ఉండొద్దు మధురలో, నువ్వు మధురలో ఉంటే నీకు రక్షణ లేదు. ఎందుకు అంటే ఏ క్షణంలో అయినా సరే జరాసంధుడు నీ మీద దండెత్తి నిన్ను ఏమైనా చేయొచ్చు. అందుకని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, విద్యాభ్యాసం చేయడానికి వెళ్ళిపో, కొంతకాలం పాటు నువ్వు విద్యాభ్యాసం చేయడానికి ఉజ్జయిని పో అంటారు అనమాట. సో ఉజ్జయిని వచ్చేసి మధుర నుంచి చాలా దూరం. మధుర నుంచి ఆయన వెళ్ళిపోయారు అనేటువంటి విషయం చాలా గోప్యంగా ఉంచి ఆయన్ని ఉజ్జయిని పంపిస్తారు. ఉజ్జయినిలో సాందీపని ముని యొక్క ఆశ్రమం ఉంది. సో సాందీపని ముని దగ్గర విద్యాభ్యాసం చేస్తారు. సో విద్యాభ్యాసం చేసినప్పుడు ఆయన 64 రోజుల్లోనే ఆయన మొత్తం విద్యాభ్యాసాన్ని కంప్లీట్ చేస్తారు, శ్రీకృష్ణ భగవానుడు మరి బలరాముడు కూడా. అయితే గురువుకి గురుదక్షిణ ఇవ్వాల్సినటువంటి సమయం ఆసనం అవుతుంది. ఎందుకంటే ఏ విద్య అయినా సరే గురుదక్షిణ ఇచ్చిన తర్వాతనే సంపూర్ణం అవుతుంది. సో ఎప్పుడైతే గురుదక్షిణ ఇవ్వాలో గురువు సాందీపని ముని ఏమడుగుతారు అంటే, చిన్న బాలుడుగా ఆడుకుంటున్నటువంటి సమయంలోనే ఆయన పుత్రుడు చనిపోతారు. సో చనిపోయినటువంటి నా కొడుకుని తీసుకొచ్చి ఇవ్వు, ఎందుకు అంటే నువ్వు మామూలు పురుషుడు కాదు, ఏ విద్యనైతే కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకుంటారో అలాంటి విద్యను నువ్వు 64 రోజుల్లోనే నేర్చేసుకున్నావు నువ్వు. అందుకనే నువ్వు మామూలు పురుషుడు కాదు, నువ్వు చనిపోయినటువంటి వ్యక్తిని కూడా తిరిగి తీసుకురాగలవు, నీకు అంత శక్తి ఉంది, నా పుత్రుడిని మళ్ళీ తీసుకురా అని చెప్తారు. యాక్చువల్ గా ఆయన కొడుకు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే సముద్ర తీరం మీద ఆడుకుంటూ ఉన్నప్పుడు శంఖచూరుడు అనేటువంటి రాక్షసుడు ఆయన తీసుకుని వెళ్ళిపోతారు, ఆయన కొడుకుని సముద్ర గర్భంలోకి తీసుకుని వెళ్ళిపోతారు. సో ఆ విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణుడు బలరాముడు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతారు. సో సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి అక్కడ శంఖచూరుడిని ఇట్లా సాందీపని ముని పుత్రుడిని ఇవ్వమని అడుగుతారు. ఆయన అంటారు, నేను ఎప్పుడు తినేసాను, నా దగ్గర లేరు అంటారు. అయితే ఆయన పొట్టలో ఉన్నారేమో అనుకొని చెప్పేసి శంఖచూరుడిని చంపేసి ఆయన పొట్టలో వెతుకుతారు. సో పొట్టలో వెతికితే అప్పటికే అది జీర్ణం అయిపోయి ఉంటుంది. సో పొట్టలో లేరు. శంఖచూరుడికి నెత్తి మీద ఒక శంఖం ఉంటుంది, అది ఆయన ఆభరణం. అయితే శ్రీకృష్ణుడు ఆయన చంపిన తర్వాత ఆ శంఖాన్ని తీసేసుకుంటారు. సో ఆ శంఖాన్ని తీసేసుకుని, సరే ఇక్కడ సాందీపని పుత్రుడు ఇక్కడ లేడు అని చెప్పేసి యమలోకానికి వెళ్తారు. యమలోకంలో ఉన్నారు అని తెలుసుకొని యమలోక ద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఆ శంఖాన్ని పూరించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ శంఖాన్ని పూరించారో
ఆ శంఖ ధ్వని విన్న తర్వాత యమలోకంలో శిక్షణ అనుభవిస్తున్నటువంటి పాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యమలోకం నుంచి విముక్తి లభిస్తుంది. అంటే శంఖ ధ్వని యొక్క ప్రత్యేకత ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే, ఆయన పూరించినటువంటి శంఖ ధ్వని విన్న తర్వాత వాళ్ళ పాపాలన్నీ నశించిపోయాయి. వాళ్ళ పాపాలన్నీ నశించిపోయి వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ స్థానాలకి వెళ్ళిపోయారు. యమలోకం మొత్తం ఖాళీ అయిపోయింది. అది మనం అర్థం చేసుకోవచ్చు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శంఖ ధ్వని యొక్క గొప్పతనం. మరి అలాంటి పవిత్రమైనటువంటి శంఖధ్వనిని వినేటువంటి అవకాశం మనకుందా? ఇప్పుడు వినే అవకాశం లేనప్పుడు మరి మనం ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి? మనం కూడా అలాంటి లాభాన్ని ఏ విధంగా మనం పొందాలి? మనకి శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పవిత్ర నామాన్ని మనకి అందించారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క పవిత్ర నామం హరే కృష్ణ మహామంత్రం యొక్క శబ్దం ఏదైతే ఉందో అది శంఖధ్వని నాదానికి సమానమైనటువంటిది. అది కూడా ఆధ్యాత్మికమైనటువంటి ధ్వనే, ఇది కూడా ఆధ్యాత్మికమైనటువంటి ధ్వనే. శంఖనాదం ఎంత పవిత్రమైందో అంతే పవిత్రమైనది హరినామం కూడా. అందుకనే చైతన్య మహాప్రభువులు మనకు అందించినటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఆ శబ్దాన్ని వింటే ఏ విధంగా అయితే శంఖధ్వనిని విని లోకవాసులు నరకాన్ని నుంచి తప్పించుకున్నారో ఆ విధంగా మనం కూడా పరిశుద్ధులమై మనం కూడా ఆధ్యాత్మిక లోకానికి చేరుకుని మనకి అత్యంత భయకరమైనటువంటి విషయమైనటువంటి జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు. ఇది ఈ పవిత్ర నామం యొక్క గొప్పతనం. సమస్త భయాల్ని కూడా పోగొడుతుంది. ఈ శబ్దాన్ని ఎప్పుడైతే విన్నారో ఈ ద్వారకా వాసులు వెంటనే పరిగెత్తుకొని వచ్చేశారు చూడాలి అనేటువంటి కోరికతోటి. సో ఏ విధంగా పరిగెత్తుకొని వచ్చారు అంటే, బృందావనంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పశువుల్ని కాయటం కోసం చాలా దూరంగా పశువుల్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి గోపికలు చాలా విరహాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళు. ఆ కొంత సమయం మార్నింగ్ వెళ్తే సాయంత్రం వరకు. ఎప్పుడైతే సాయంత్రం సమయం అయిపోయిందో శ్రీకృష్ణ భగవానుడు తిరిగి వస్తున్నాడు అని తెలిసిందో అప్పుడు వాళ్ళు కూడా అదే విరహంతో పరిగెత్తుకొని వస్తారన్నమాట శ్రీకృష్ణ భగవానుడు చూడటానికి. అంతే విరహాన్ని ద్వారకావాసులు కూడా ఇక్కడ చూపించడం అనేది జరిగిందనమాట. ఎప్పుడైతే ఆ విరహంతో ఉన్నటువంటి సమయంలో శంఖనాదం విన్న వెంటనే శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి చేరారో, ఆ శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి ఎలా వచ్చారంట వాళ్ళు అనంటే, వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడికి అర్పించడం కోసం బహుమతులను తీసుకుని వచ్చారు, కానుకలను తీసుకుని వచ్చారు. తీసుకొచ్చి శ్రీకృష్ణ భగవానుడికి అర్పిస్తున్నారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎవరండి? ఆయన ఆత్మారాముడు, ఆయన పూర్ణకాముడు. పూర్ణకాముడు అంటే ఆయన్ని సంతృప్తి పరచడం కోసం ఆయన బయట నుంచి ఏదో తీసుకొని సంతృప్తి పడాల్సినటువంటి అవసరం లేదు. మనలాగా మనం ఏదైనా ఒక విషయం కోసం సాటిస్ఫై అవ్వాలంటే బయట విషయాల మీద ఆధారపడి మనం సాటిస్ఫై అవుతాం, తృప్తి పడతాం. కానీ శ్రీకృష్ణ భగవానుడు పూర్ణకాముడు. సో ఆయన ఇంకెవరి నుంచో ఏదో ఆశించి ఆయన తీసుకొని ఆయన తృప్తి పడాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు. ఎంతటి విలువైన కానుకైనా సరే ఆ దేవదేవుడికి అవసరమే లేదు. సో అయినా సరే ద్వారకా వాసులు వాళ్ళకి తోచినటువంటి బహుమతుల్ని తీసుకొని వచ్చారు. అయితే కృష్ణుడు ఆ బహుమతుల్ని అర్పించిన తరువాత ఎలా ఉంది అంటే అక్కడ సిచ్యువేషను, ఆ బహుమతుల్ని అర్పించేటువంటి విధానం మనం బయట నుంచి చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే సూర్యుడికి దీపం పెట్టినట్లు. సో సూర్యకాంతి ముందు ఒక దీపం యొక్క వెలుగు ఎంత, సో అలానే శ్రీకృష్ణుడికి అర్పించేటువంటి బహుమతులు కూడా అలానే అనిపిస్తుంది. సో కాబట్టి కానీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రం ఆ ద్వారకావాసుల యొక్క లాభం కోసం, అంటే శ్రీకృష్ణ భగవానుడి సొంత లాభం కోసం కాదండి, ద్వారకావాసుల యొక్క లాభం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఆ బహుమతిని అంగీకరిస్తారు. అంటే బహుమతులు మనం ఎప్పుడైనా సరే భగవంతుడికి అర్పించడము అంటే భగవంతుడికి ఏదో లేక మనం అర్పిస్తున్నట్లు కాదు. భగవంతుడికి మనం ఏదైనా అర్పిస్తే దాని వలన లాభం మనకే. సో అది మనం అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు గ్రహించారు అంటే అది మన అదృష్టం. సో అలా గ్రహించే విధంగా మనం కూడా కనుక బహుమతుల్ని అర్పించగలిగితే, భగవత్ సేవలో మనం ఏదైనా చేయగలిగితే, అది ఆ భగవత్ సేవని భగవంతుడు అంగీకరిస్తే అది మనకి భగవంతుడు ఇస్తున్నటువంటి వరం. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన సంతృప్తి కోసం శ్రీకృష్ణ భగవానుడు మన నుంచి ఏదైనా సరే బహుమతుల్ని గ్రహిస్తారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి చూడండి, ఒక తండ్రి ఇంటికి వచ్చినప్పుడు కొడుకు నాన్న నాకు అది ఇప్పించు ఇది ఇప్పించు అంటాడు. సో
తండ్రి ఏం చేస్తారండి, వెంటనే వెళ్ళమ్మా వెళ్ళి నీకు కావాల్సింది కొనుక్కొచ్చుకో అని చెప్పేసి ఒక 100 రూపాయలు ఇస్తారు. కొడుకు ఏం చేస్తాడు, బయటికి వెళ్ళి కిరాణా షాప్కి వెళ్ళి ఒక 4 చాక్లెట్లు కొనుక్కొని వస్తాడు. కొనుక్కొని వచ్చిన తర్వాత అందులో నుంచి ఒక చాక్లెట్ తీసి తండ్రికి ఇస్తాడు. అంటే తండ్రికి లేఖన కొడుకు ఇచ్చేది, తండ్రి నుంచి తీసుకున్నటువంటి డబ్బులతోటే కొనుక్కొని తండ్రికే ఆఫర్ చేస్తున్నాడు చాక్లెట్ కొడుకు. అయితే తండ్రి ఏం చేస్తాడండి, కొడుకు చాలా ప్రేమగా ఇస్తున్నాడు. సో కొడుకు యొక్క ప్రేమని అంగీకరించడం కోసం తండ్రి కొడుకు ఇచ్చినటువంటి చాక్లెట్ ని తీసుకొని ప్రేమని అంగీకరిస్తాడు. అంటే కొడుకు అంటే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి మీద కూడా మనం తండ్రి, శ్రీకృష్ణ భగవానుడు కూడా మన తండ్రి. మనకున్నదంతా శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిందే. అందులో కొంత మనం శ్రీకృష్ణ భగవానుడికి ఇవ్వగలిగితే మన ప్రేమని మనం వ్యక్తం చేసినట్లు అవుతుంది. ఆ ప్రేమకి శ్రీకృష్ణ భగవానుడు స్పందిస్తారు. సో అది మనం ఈ యొక్క సంఘటన బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో అలా బహుమతులని అర్పిస్తూ ఉన్నటువంటి ద్వారకా వాసులు శ్రీకృష్ణ భగవానుడికి, శ్రీకృష్ణ భగవానుడు ఆ బహుమతులు గ్రహిస్తూ ఉన్నటువంటి సమయంలో ద్వారకా వాసులు శ్రీకృష్ణ భగవానుడికి ఒక గొప్ప ప్రార్థన చేశారు. సో ఆ ప్రార్థన ఎలా ఉంది అంటే, శ్రీకృష్ణ భగవానుడికి చేసినటువంటి ప్రార్థన ఒక 4-5 శ్లోకాలు ఉంటుందండి. ఈ 5 శ్లోకాలని మనం కూడా ఈరోజు చూద్దాము. ఇది చాలా ఉత్తమమైనటువంటి ప్రార్థన. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి అనేటువంటి అది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఈవెన్ ఈ ప్రార్థనలో నుంచే ఒక 2 శ్లోకాలని వ్యాస పూజలో శ్రీ ప్రభుపాదుల వారికి ఆయన శిష్యుల బృందం ఆయన కోసం కూడా ఈ శ్లోకాలను ఉపయోగించే ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అంత గొప్ప ప్రార్థన. సో మీరందరూ మ్యూట్ లో ఉన్నా సరే, సో నేను చెప్తున్నప్పుడు మీరు కూడా చెప్పడానికి ట్రై చేయండి. అప్పుడు మనం అందరం కలిసి శ్రీకృష్ణ భగవానుడికి ప్రార్థన చేసినట్లు అవుతుంది. మ్యూట్ లోనే ఉండి మీరు రిపీట్ చేయడానికి ట్రై చేయండి. హరే కృష్ణ. సతాస్మతేనాథ సథాంగ్రి పంకజం విరించ వైరించ సురేంద్ర వందితం పరాయణం క్షేమమిహేచ్ఛతాం పరం నయత్ర ప్రభవేత్ పరప్రభు. పురజనులందరూ మొట్టమొదటి ప్రార్థనలో ఏం చెప్తున్నారు అంటే, హే ప్రభు, స్వర్గాధిపతితో సహా బ్రహ్మదేవుడు, సనక సనందాదులు వంటి వారి చేతను నీవు అర్పింపబడివాడు. జీవితపు అత్యున్నత ప్రయోజనమును నిజముగా సాధింపగోరు వారికి నీవే చరమాశ్రయమై ఉన్నావు. నీవు దివ్య ప్రభువుడువు మరియు అనివార్యమైనటువంటి కాలము నీపై ఏమాత్రము తన ప్రభావమును చూపలేదు. సో మొట్టమొదటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి పురజనులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే, శ్రీకృష్ణ భగవానుడు భౌతిక లోకంలో ఉన్నటువంటి అనేక దేవతలతో పూజింపబడేటువంటి వ్యక్తి. సనక సనందాదులతో సహా, అంటే జ్ఞానము అనేటువంటి విషయానికి వస్తే సనక సనందాదులు చాలా ఉత్తమమైనటువంటి వాళ్ళు. భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవులందరిలోనికి కూడా ఉత్తమమైనటువంటి వాడు బ్రహ్మ. సో ఇలాంటి బ్రహ్మదేవుడు సనక సనందాదుల చేత కూడా నువ్వు పూజింపబడతావు అనేటువంటి విషయం ద్వారకావాసులు చెప్తున్నారు. జీవితం యొక్క ఒక అత్యున్నతమైనటువంటి ప్రయోజనం ఏదైనా ఉంది అని అంటే అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశ్రయం. సో ఆయన ఆశ్రయంలో ఉంటేనే అది మనకి ప్రయోజనాన్ని తీసుకుని వస్తుంది. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు కాలానికి కూడా లొంగరు. అంటే కాలం యొక్క ప్రభావం కూడా శ్రీకృష్ణ భగవానుడి పైన ఉండదన్నమాట. సో మనం చూస్తే భగవద్గీతలో కానీ, బ్రహ్మ సంహితలో కానీ, ఇతర ప్రామాణికమైనటువంటి ఏ వేదాలలో కానీ, వేద వాంగ్మయాలలో కానీ శ్రీకృష్ణ భగవానుడిని దేవాది దేవుడిగా అంగీకరించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఈ శ్లోకంలో బ్రహ్మ సనక సనందాదుల కంటే కూడా పైన ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు శ్రీకృష్ణ భగవానుడు. ఇక ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఏ దేవత అయినా సరే, ఇంక్లూడింగ్ బ్రహ్మదేవుడు కూడా కాలానికి ఆధీనుడే. కానీ శ్రీకృష్ణ భగవానుడు కాలానికి ఆధీనుడు కాదు.
ఆ విషయం ఇక్కడ మనకు తెలుస్తున్నారు. సృష్టి అంతా కూడా కాలం యొక్క ఆధీనంలో ఉంటే ఒక్క శ్రీకృష్ణ భగవానుడి పాద పద్మాలు మాత్రం కాలానికి ఆధీనంలో ఉండవు. అందుకనే మనం కాలం నుంచి తప్పించుకోవాలి అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి. అది మనం ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇంకొక స్పష్టమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనం అందరం కూడా భ్రమలో ఉన్నాం. మనం అందరం కూడా మాయ యొక్క ప్రభావంలో ఉన్నాం. మనం అందరం కూడా ఈ యొక్క త్రివిధ తాపాలకి గురి అవుతూ ఉన్నాం. అయితే మనకి శుద్ధ చైతన్యం అవసరం. శుద్ధ చైతన్యం ఉంటే అంటే భగవత్ చైతన్యం, కృష్ణ చైతన్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం అన్ని పరిస్థితుల నుంచి బయటపడగలుగుతాం. శ్రీకృష్ణ భగవానుడే మనల్ని కాపాడతారు. శ్రీకృష్ణ భగవానుని శరణాగతి పొందితే ఉన్నటువంటి ఫలితం అది. ఎందుకంటే ఆయన మీదనే కాల ప్రభావం లేదు కాబట్టి ఆయన ఆశ్రయిస్తే మన మీద కూడా కాల ప్రభావం ఉండదు. సో అలాంటి స్థితికి మనము చేరుకోగలుగుతాం. సో 2 భవాయనస్త్వం భవ విశ్వభావనం త్వమేవ మాతాద సుహృత్పతిః పితాం త్వం సద్గుర్నరః పరమం చ దైవతం యస్యానువృత్యా కృతినో బభూమిమాం. ఓ విశ్వభావన, నీవే మా జననివి, శ్రేయోభిలాషివి, భగవానుడువు, జనకుడువు, ఆధ్యాత్మిక గురువుడువు, ఆరాధ్య దేవుడువు అయ్యున్నావు. నిన్నే అనుసరించడి కారణమున అన్ని విధములా మేము కృతార్థులమైతిమి కనుక నిరంతరము నీ కరుణతో మమ్ము అనుగ్రహింపమని మేము ప్రార్థించుచున్నాము. సో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుని అనేక భావనలతో ఆయన్ని శ్రీకృష్ణ భగవానుని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు విశ్వానికే సృష్టికర్త, అందుకని ఆయన్ని విశ్వభావన అని అన్నారు. తన శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఉపదేశించినటువంటి ధర్మాత్ములకి ఏ ఉపదేశాలని ఇచ్చినా కానీ వారందరికీ అదే ఉపదేశిస్తారనమాట. సో ఆయన ఉపదేశాలను అనుసరిస్తే కనుక మనము అన్ని రంగాలలో కూడా మనము సక్సెస్ని సాధించగలుగుతాం. అతన్ని తప్ప వేరే ఏ దేవతని అర్చించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తిమంతుడు, అందరి దేవతలు కూడా ఆయన్ని అర్చిస్తారు. ఆయన చరణ కమలాలను కనుక మనం చేసినటువంటి భక్తియుత సేవ ఏదైతే ఉంటుందో ఆ భక్తియుత సేవకి శ్రీకృష్ణ భగవానుడు కనుక సంతుష్టుడైతే మనం ఈ భౌతిక ఆధ్యాత్మిక జీవనంలో రెండింటిలోనూ విజయవంతం అవ్వగలుగుతాం. సో శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా మనల్ని ఆశీర్వదించగలుగుతారు. సో మనకి ఇవ్వబడినటువంటి ఈ మానవ శరీరం శ్రీకృష్ణ భగవానుడితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడానికే ఇవ్వబడింది. ఏ విధంగా అయితే ద్వారకా వాసులు ఈ శ్లోకంలో చెప్పినట్లు ఏ విధంగా వారి వారి సంబంధాలని వాళ్ళు తెలుసుకోగలిగారో అలా మనం కూడా మన యొక్క కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కానీ మనము భౌతిక లోకంలో భ్రమలో ఉండడం వల్ల, మాయలో ఉండడం వల్ల ఆ సంబంధాలను మర్చిపోయాం. ఆ సంబంధాలను తిరిగి పునఃస్థాపించుకోవాలి అంటే మళ్ళీ ఆయన పాదపద్మాలను ఆశ్రయించాలి. అది ఒక్కటే మార్గం. సో అంటే ఇక్కడ ఈ సంబంధం అనేటువంటిది తాత్కాలికమైనటువంటి సంబంధం కాదు, అదొకటి మనం గుర్తుంచుకోవాలి. భౌతిక సంబంధాల లాగా తాత్కాలికం కాదు. అంటే మనము ఇప్పుడు మనం ఉన్నటువంటి శరీరంతో మనకు ఉన్నటువంటి సంబంధాలు శాశ్వతం కాదు. అలాంటి అశాశ్వతమైనటువంటి సంబంధం మనకి శ్రీకృష్ణ భగవానుడితో ఉన్నటువంటి సంబంధం అసలే కాదు. కాబట్టి భగవంతుడి కనుక ఉపదేశాలు ఏదైతే ఉన్నాయో వాటిని కనుక మనం అనుసరిస్తే ఆ సంబంధాన్ని మనం మళ్ళీ తెలుసుకోగలుగుతాం. మనం కూడా ద్వారకావాసుల స్థాయికి చేరగలుగుతాం. ఎందుకంటే ద్వారకావాసులకి ఈ విషయం ఆల్రెడీ తెలుసు. అందుకనే ఆయన చరణకమలాలని వాళ్ళు ఆశ్రయించారు, ఆయనే రక్షించమని కోరుతున్నారు, ఆయనే యుగ యుగంలోనూ అవతరిస్తారు. కాబట్టి ఆయనతోటి ఉన్నటువంటి నిత్య పునఃస్థాపించుకోవడం అనేది చాలా అవసరం. ఇక్కడ చూడండి, ద్వారకావాసులు శ్రీకృష్ణ భగవానుని అనేక విధాలుగా అన్నారు. జనని అన్నారు, జనకుడు అన్నారు. అంటే శ్రీకృష్ణ భగవానుడే తల్లి, శ్రీకృష్ణ భగవానుడే తండ్రి. కొంతమందికి తల్లి, కొంతమందికి తండ్రి. అంటే
కొంతమంది ఇంకా ఏమన్నారు, భగవానుడు అన్నారు. ఇంకొంతమంది జనకుడు అన్నారు. కొంతమంది ఆధ్యాత్మిక గురువు అన్నారు. ఇంకొంతమంది ఆరాధ్య దేవుడివి అని అన్నారు. ఈ విధంగా వాళ్ళకి వాళ్ళ సంబంధాలన్నిటిని కూడా అక్కడ ఉపయోగించి ఆ సంబంధాలతోటి భగవంతుణ్ణి సేవించటానికి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఇంకా వీళ్ళు ఏ విధంగా ప్రేయర్స్ చేస్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో. అహో సనాతా భవతస్మయద్వయం త్రైవీష్టపానామపి దూరదర్శనం ప్రేమాస్మిత స్నిగ్ధ నిరీక్షణాననం పశ్యేమ రూపం తవ సర్వ సౌభగం. అహ భాగ్యవశమున నీ సన్నిధిచే నేడు నీ రక్షణమునకు తిరిగి అరుదించితిమి. ఏలయన నీవు స్వర్గలోక వాసులను కూడా అరుదుగా గాంతువు. నీవు స్వర్గలోక వాసులను కూడా అరుదుగా గాంతువు. ప్రేమమయ చూడ్కులు కలిగిన నీ స్మితవదనమును గాంచుట మాకిప్పుడు సాధ్యపడగలదు. సర్వ శుభదాయకమైనటువంటి నీ దివ్య రూపమును మేమిప్పుడు గాంచగలము. ఒక చాలా చాలా మంచి విషయాన్ని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. స్వర్గలోక వాసులు కూడా కృష్ణుడి దర్శనం చేసుకోలేరు. అది ఇక్కడ చెప్తున్నారు ద్వారకావాసులు. చూడండి, దేవతలైనా సరే ఏదైనా సమస్య ఉంటే బ్రహ్మదేవుడి దగ్గరకో లేకపోతే శివుడి దగ్గరకో వెళ్తే, బ్రహ్మదేవుడు శివుడు కూడా వాళ్ళ సమస్యలను తీర్చలేకపోతే బ్రహ్మదేవుడు శివుడు దేవతలందరినీ తీసుకొని క్షీరసాగరం దగ్గరికి వెళ్తారు. సో క్షీరసాగరం దగ్గర విష్ణు భగవానుడి కోసం ప్రార్థన చేస్తారు. సో విష్ణు భగవానుడి కోసం ప్రార్థన చేస్తే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అంటే విష్ణు భగవానుడు క్షీరసాగరంలో నుంచి ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దంతో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఆ శబ్దం ద్వారా వాళ్ళు వింటారు. అంటే దేవతలు బ్రహ్మ శివుడు కూడా క్షీరసాగరం దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసినా కానీ భగవంతుడు వాళ్ళకి కనిపించడు, శబ్దం మాత్రమే వస్తుంది. ఏవో కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాలలో, అత్యవసరమైనటువంటి సందర్భాల్లో, తప్పనిసరి అయినటువంటి స్థితుల్లో వాళ్ళ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటే ఆ సందర్భాల్లో ఆయన దర్శనమిస్తారు క్షీరసాగరం నుంచి. అయితే ఆ దర్శనం కూడా ఎలా ఉంటుంది, చాలా దూరం నుంచి కనిపిస్తుంది. అలాంటి అరుదైనటువంటి దర్శనం శ్రీకృష్ణ భగవానుడు ద్వారకావాసులకి స్వయంగా పక్కన ఉండి ఇస్తున్నారు, సహచరుడులాగా. మరి ఇక ద్వారకావాసులు ఎంత గొప్పవాళ్ళు, బ్రహ్మదేవుడి కంటే గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు. అందుకనే బ్రహ్మదేవుడికి కూడా దొరకనటువంటి దర్శనం, దేవతలకు కూడా దొరకనటువంటి దర్శనం ద్వారకావాసులకి శ్రీకృష్ణ భగవానుడు సాహచర్యంతో ఇస్తున్నారు. సో అంత అదృష్టవంతులు ఎందుకు అయ్యారు ద్వారకావాసులు? అతి దగ్గరగా శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళతో సాహచర్యంలో ఉండడానికి ద్వారకావాసులకు ఉన్నటువంటి అర్హత ఏమిటి? ఎందుకంటే ద్వారకావాసులు శుద్ధ భక్తులు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిత్య పార్షదులు అవ్వగలిగినంత అర్హత కలిగినటువంటి వ్యక్తులు ద్వారకావాసులు. అందుకనే శ్రీకృష్ణ భగవానుని ముఖాముఖి దగ్గరగా చూసేటువంటి అదృష్టం వాళ్ళకి కలిగింది. అది వాళ్ళకు మాత్రమే సాధ్యమైంది. అలాంటి దర్శనం ఉన్నత లోకవాసులకు కూడా సాధ్యం కానిటువంటి దర్శనం. సో మనం కూడా మన సహజ స్వరూపాన్ని కనుక సాధించగలిగితే, మనం శుద్ధ భక్తులం అవ్వగలిగితే ద్వారకావాసుల్లాగా మనం కూడా శ్రీకృష్ణ భగవానుని ముఖాముఖి చూడగలుగుతాం. దేవతలు కూడా పొందలేనటువంటి అరుదైనటువంటి అవకాశాన్ని మనం కూడా పొందగలుగుతాం. యర్హ్యాంబుజాక్షాపససారభో భవాన్ కురూన్మధూన్వాద సుహృద్దిగ్దృక్షయాం తత్రార్ధకోటి ప్రతిమః క్షణో భవేన్ రవిం వినాక్ష్ణోరివనంతవాచ్యుతం. ఓ అంబుజాక్ష, మిత్రులను బంధువులను కలుసుకొనుటకు నీవు మధురకు కాని, బృందావనము కాని, లేక హస్తినాపురమునకు కాని వెడలినప్పుడు నీ అభావపు ప్రతి క్షణం మాకు లక్షలాది సంవత్సరములుగా తోచును. ఓ అచ్యుత, ఆ సమయమున సూర్యుడు లేనట్లుగా మా కనులు వ్యర్థములవును. సో ఇక్కడ ఈ శ్లోకాన్ని ప్రభుపాదకి చేసేటువంటి ప్రేయర్లో ప్రభుపాద శిష్యులు ఉపయోగిస్తారండి.
ఎప్పుడు ప్రభుపాదుల వారు తిరుగుతూనే ఉంటారు. ప్రభుపాదుల వారు తమ చెంత లేరు అన్నటువంటి విరహాన్ని ఏ విధంగా అయితే ద్వారకావాసులు శ్రీకృష్ణుడితో ప్రకటించారో ఆ విధంగా ప్రకటించడం కోసం ప్రభుపాదుల వారి శిష్య బృందం ఈ శ్లోకాన్ని ఉపయోగిస్తారు. అంటే కృష్ణుడు అనేక సందర్భాల్లో ద్వారకను వదిలి వెళ్ళిపోయారు. ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి సందర్భం ఒకటి, ఏది హస్తినాపురానికి వెళ్ళారు. హస్తినాపురానికి అంటే ముందు ఇంద్రప్రస్థానికి కూడా వెళ్ళారు. ఎప్పుడు ఇంద్రప్రస్థం అన్ని ధృతరాష్ట్రుడు పాండవులకి ఇచ్చేసినప్పుడు ఇంద్రప్రస్థంలో ఒక గొప్ప భవన నిర్మాణం జరగాలి, రాజధాని నిర్మాణం జరగాలి పాండవుల కోసం. సో అప్పుడు వాళ్ళకి సహాయం చేయడం కోసం కూడా శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిపోయారు. ఇంకా హస్తినాపురం వెళ్ళారు, ఇంకా బృందావనం వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ మిత్రులను కలవడం కోసం. ఇలా అనేక సందర్భాలలో ఆయన వెళ్ళినప్పుడు తిరిగి ఎప్పుడు వస్తారు అనేటువంటి విషయం తెలియదు. అనేక సందర్భాల్లో ద్వారకావాసులు శ్రీకృష్ణ భగవానుడి యొక్క విరహాన్ని అనుభవించారు. ఇప్పట్లా కాదు, మనం ఏదైనా ఊరు వెళ్తుంటే మనం ముందు వెళ్ళడానికి బుక్ చేసుకోవడానికంటే ముందు తిరిగి రావడానికి బుక్ చేసుకుంటాం టికెట్స్. కానీ శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి భక్తులు, వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, వాళ్ళు మళ్ళీ వాళ్ళ అనుమతి, శ్రీకృష్ణ భగవానుడు రావాలంటే ఏ విధంగా అయితే ఇప్పుడు హస్తినాపురం నుంచి ద్వారకకి తిరిగి వచ్చే ముందు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కళ్ళ అనుమతి తీసుకొని ఏ ఒక్కళ్ళు ఇంకొద్ది రోజులు ఉండు అని కుంతిదేవి అడిగితే సరే అన్నారు. ధర్మరాజు కొద్ది రోజులు ఉండు అని అడిగితే సరే అన్నారు. సుభద్ర ఇంకొద్ది రోజులు ఉండు అంటే సరే అన్నారు. సో ఈ విధంగా వాళ్ళందరి అనుమతి తీసుకోకుండా అప్పట్లో తిరిగి ప్రయాణం అనేటువంటిది నిర్ణయించేది వాళ్ళు కాదు. ఇప్పుడు అనుమతికి సంబంధం లేదు. మనం రిటర్న్ జర్నీ బుక్ చేసుకున్న తర్వాతనే ఫార్వర్డ్ జర్నీ బుక్ చేసుకుంటాం మనం. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు. ఇంకా చూడండి, ఏదైనా వివాహ వేడుకల్లో ఎవరినైనా ఆహ్వానించామనుకోండి, మనం వివాహాలు ఎక్కడ జరుపుతున్నామండి, ఇప్పుడు ఇళ్లలో కూడా జరపట్లేదు, ఫంక్షన్ హాల్స్ లో చేస్తున్నాం. మనం ఇన్విటేషన్ పత్రంలో కూడా మనం రాసేస్తాం, ఫలానా చోట పెళ్లి జరుగుతుంది, మీరు అక్కడికే డైరెక్ట్గా వచ్చేసేయండి అని. అంటే మనం ఇంటికి కూడా రావద్దని చెప్పేస్తున్నాం అనమాట డైరెక్ట్ గా. అంటే ఇప్పుడు పరిస్థితి అలా ఉంది. ఎవరు కూడా అలాంటి ఒక మధురమైనటువంటి ప్రేమని ఇచ్చిపుచ్చుకునేటువంటి స్థితిలో ఇప్పుడు లేరు. సో ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అనేక సందర్భాల్లో వెళ్ళినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆతిథ్యం కూడా అలానే ఉండేది. అంటే ఇప్పుడు మనం చూస్తే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి ఆతిథ్యం ఎలా ఉంటుంది అనేటువంటి శాస్త్రాల్లో ఇలా మనం చదివితే తప్ప మనకి అర్థం కాదు. కాబట్టి ఇలా ఒక శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు తిరిగి వస్తారో తెలియకపోయినా కానీ వాళ్ళందరూ కూడా ఎంత ఎదురు చూసేవాళ్ళు అంటే, వెళ్ళిన క్షణం నుంచి ఇంకా రేపటి నుంచి వచ్చేస్తారేమో, ఈ క్షణమే వచ్చేస్తారేమో అన్నంత విరహంతో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు లేని సమయం వాళ్ళకి ఎలా ఉందంట అంటే, శ్రీకృష్ణ భగవానుడు లేని సమయం సూర్యుడు లేకపోతే కళ్ళకి ఉన్నటువంటి స్థితి. అంటే ఇప్పుడు సూర్యుడు లేదనుకోండి, కళ్ళు ఉన్నా కానీ మనకి ఏం కనిపించవు, అంటే మనం అజ్ఞానంలో ఉన్నట్లు అనమాట. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు లేకపోతే ద్వారకావాసులు ఉండి కూడా వాళ్ళ యొక్క అస్తిత్వాన్నే కోల్పోయినటువంటి పరిస్థితిని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో మన ఇంద్రియాలు ఏ విధంగా అయితే పనిచేయవో, ఏ విధంగా అయితే దేని మీద, సూర్యకాంతి మీద లేకపోతే ఇంకొకటి మీద ఎలా అయితే ఆధారపడి మన ఇంద్రియాలు పనిచేస్తాయో, ఆ విధంగా ద్వారకావాసులు కూడా శ్రీకృష్ణ భగవానుడు లేనప్పుడు వాళ్ళు కూడా అచేతనులుగా ఉండిపోయారు. అంటే మన ఇంద్రియాలు అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు అనడానికి ఇది ఇంకొక ఉదాహరణ. ఎందుకంటే మన ఇంద్రియాలు స్వతంత్రంగా లేవు, ఆధారపడి ఉన్నాయి. సూర్యకాంతి మీదనో లేకపోతే ఇంకా దేని మీదనో ఆధారపడి ఉన్నాయి. సో అలాంటి మన ఇంద్రియాలతోటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఉనికినే నిర్ధారించడానికి అనేక ప్రయోగాలు చేస్తున్నాం మనం. భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు లేడా, భగవంతుడు సృష్టించినటువంటి ఈ భౌతిక సృష్టి ఎంత ఉంది, విస్తీర్ణం ఎంత, ఎన్ని చుక్కలు ఉన్నాయి, ఎన్ని చంద్రుళ్ళు ఉన్నారు, ఎంత వైశాల్యం ఉంది, ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క సృష్టిని మనం అంచనా వేయలేనటువంటి ఇంద్రియాలు మనవి. అలాంటి ఇంద్రియాలతో మనం చేస్తున్నటువంటి ప్రయోగాలతోటి భగవంతుని మనం అంచనా వేయలేము. దాన్ని శ్రీకృష్ణ భగవానుడు యొక్క సృష్టిని మనం అంచనా వేయటాన్ని ప్రభుపాదుల వారు ఒక కప్ప పసిఫిక్ మహాసముద్రం యొక్క పొడవు వెడల్పుల్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేసినటువంటి దాంతో సమానంగా కంపేర్ చేసి మరీ చెప్తారు. సో అలా ద్వారకావాసులు
శ్రీకృష్ణుడు లేకుండా అసంపూర్ణంగా మిగిలిపోయారు. కాబట్టి మన జీవితంలో కూడా సంపూర్ణతని సాధించాలి అంటే శ్రీకృష్ణ భగవానుడిని మనకి ప్రాధాన్యం ఇవ్వాలి. శ్రీకృష్ణ భగవానుడిని మనం హృదయంలో నిలుపుకోవాలి. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు మన హృదయంలో ఉంటారో అప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. మన అందరి యొక్క అస్తిత్వానికి ఒక మీనింగ్ వస్తుంది. మాయ మనల్ని తాకలేదు. శ్రీకృష్ణ భగవానుడు లేని చోట మాయ ప్రభావం ఉంటుంది. ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు ఉంటారో అక్కడ మాయ అనేటువంటిది అంటారు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడిని ఎప్పుడూ కూడా మరవకుండా ఆయన యొక్క చింతనలోనే, ఆయన యొక్క ధ్యాసలోనే, ధ్యానంలోనే కృష్ణ భక్తిని కనుక మనం చేయగలిగితే, ఏ విధంగా అయితే ద్వారకావాసుల యొక్క విరహాన్ని ఫీల్ అయ్యారో ఆ విధంగా మనం కూడా ఆ విరహాన్ని ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేకుండా శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు మన చెంతనే ఉంటారు. చివరి ప్రేయర్స్ లో శ్రీకృష్ణ భగవానుడికి ద్వారకావాసులు చేసినటువంటి చివరి ప్రేయర్ అండి. కథం వయాన్నాథ చిరోషితే త్వయి ప్రసన్న దృష్ట్యా అఖిల తాపశోషణం జీవేమతే సుందరః సశోభితం అపశ్యమానావధనం మనోహరం. ఓ ప్రభు, నీవు సదా పరదేశములనే నిలిచినచో మా సర్వతాపములను హరించునట్టి దరహాసమును కలిగిన నీ మనోహర వదనమును మేము గాంచలేము. నీ సన్నిధి లేకుండా మేమెట్లు జీవించగలము? సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క సన్నిధి ఎంత ఇంపార్టెంట్ వాళ్ళు చూడండి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క దరహాస వదనం వాళ్ళ యొక్క సర్వతాపాల నుంచి కూడా బయటపడేస్తుందంట. అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆకర్షణ ఎంత శక్తివంతమైనది అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆయన కనుక మనం ఆకర్షితులమైతే మనము అన్ని కష్టాల నుంచి దూరం అవ్వగలం. ఒక్కసారి కనుక మనం ఆయనకి ఆకర్షితులం అయిపోయాం అనుకోండి, ఇక ఆయన విరహాన్ని మనం తట్టుకోలేము. సో ఏ విధంగా అయితే ద్వారకావాసులు ఆయన విరహాన్ని తట్టుకోలేకపోతున్నారు, ఎప్పుడు నువ్వు పరదేశంలోనే ఉంటే మేమెలా బ్రతకాలి అని అడుగుతున్నారు. కాబట్టి నువ్వు మా పరిస్థితి మీరు గమనించండి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడికి వాళ్ళ ప్రార్థనలో విన్నవించుకుంటున్నారు. సో సూర్యకిరణాలు సూర్యుడితో సంబంధాన్ని కలిగి ఉన్నట్లు మనము కూడా శ్రీకృష్ణ భగవానుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాం. సో కాకపోతే ఆ సంబంధాన్ని మనం రివీల్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకు ఇంత ప్రేమ శ్రీకృష్ణ భగవానుడి మీద మనకు వస్తుంది? ఎందుకు మనకి శ్రీకృష్ణ భగవానుడి మీద ఆకర్షణ పెరుగుతుంది ఎప్పుడైతే ఆయన్ని చూస్తామో, ఆయన దరహాస వదనాన్ని చూస్తామో? ఎందుకు అంటే అది శ్రీకృష్ణ భగవానుడితో మనకు ఉన్నటువంటి నిత్య సంబంధం కారణం. చూడండి, మనం కూడా మన కొడుకుని ప్రేమించిన విధంగా మన పక్కింటి వాళ్ళ కొడుకుని ప్రేమించాం కదండి. సో అదే విధంగా మనకి శ్రీకృష్ణుడి మీద మనకున్నటువంటి రిలేషన్ తెలియకపోయినా అది మన భావంలో ప్రకటితమవుతుంది. ఎప్పుడైతే ఆ శ్రీ విగ్రహాన్ని చూస్తామో మనకి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. దానికి కారణం ఆయనకి మనతో ఉన్నటువంటి నిత్య సంబంధం ఏదైతే ఉందో అది మనకి తెలియట్లేదు. మనకి మాయ అనేటువంటి పొర కమ్మేసి ఉండడం వల్ల అది తెలియట్లేదు. కానీ అంతరంలో నుంచి అది ఫీలింగ్స్ బయటికి బాహ్యంగా వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ యొక్క మాయ ఎలాంటిది అంటే సూర్యకిరణాలని కప్పేసినటువంటి మేఘాల లాంటిది అనమాట. సో ఆ వెలుగు ఆ మేఘాల వల్ల బయటికి రాదు. ఎప్పుడైతే ఆ మేఘాలు తొలగిపోతాయో అప్పుడు సూర్యుడిని మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం, సూర్య కాంతిని మనం చూడగలుగుతాం. సో ఆ విధంగానే శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనకు ఉన్నటువంటి నిత్య సంబంధం కారణంగా మనకు ఆ భావం వస్తుంది. ఆ భావాన్ని మనం ఎల్లప్పటికీ కలిగి ఉండాలి. ఆ నిత్య సంబంధాన్ని తెలుసుకోగలగాలి అంటే ఆ మాయ నుంచి మనం బయటపడాలి. మాయను తొలగించేసేయాలి. మేఘాన్ని తొలగించినట్టు మాయను కూడా మనం తొలగించేసేయాలి. ఎప్పుడైతే అలా చేయగలుగుతామో మనం ముక్తిని పొందగలుగుతాం. సో ముక్తిని పొందాలి అనేటువంటి గనక కోరిక ఉంటే, శ్రీకృష్ణ భగవానుడితో నిత్య సంబంధంలో నెలకొనాలి అనేటువంటి కోరిక గనక ఉంటే అది ఎలా సాధ్యమో ఈ శ్లోకంలో మనకి ద్వారకావాసులు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా ద్వారకావాసులు శ్రీకృష్ణ భగవానుడికి పొలిమేరల్లోనే ప్రార్థన చేసి శ్రీకృష్ణ భగవానుడు పురజనుల మాటలన్నీ విన్న తర్వాత ఆయన వాళ్ళకి ఏ విధంగా స్పందించారు?
వాళ్ళందరి మీద ఆయన దృష్టి సారించేశారు. సో పురజనులందరినీ కూడా ఆయన దివ్యమైన దృష్టితోటి అందరినీ కూడా ఆశీర్వదించడం అనేది జరిగింది. ఆ తర్వాత ద్వారకా నగరంలోకి ప్రవేశించారు. ఎప్పుడైతే ద్వారకా నగరంలోకి ప్రవేశించారో ఇక ద్వారకా నగరం యొక్క వర్ణన అనేటువంటిది శ్రీకృష్ణ ఈ యొక్క చాప్టర్ లో ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ద్వారకా నగరం మొట్టమొదటిగా ఎలాంటి వ్యక్తులతోటి రక్షింపబడుతుంది? ద్వారకా నగరం ఎందుకు అభేద్యమైనది? ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు ఏ విధంగా నిర్మించారు? జరాసంధుడు ఎంత ప్రయత్నం చేసినా ద్వారక పొలిమేరల్లో నుంచి లోపలికి రాలేకపోయారు. ఎందుకు అంటే ద్వారకా నగరాన్ని రక్షిస్తున్నటువంటి వాళ్ళంట నాగలోక రాజధాని అయినటువంటి భోగవతి నగరాన్ని రక్షిస్తున్నటువంటి నాగులు అంత పవర్ఫుల్. నాగులు ఎంత పవర్ఫుల్ అంటే నాగలోకం అనేది భూమికి అడుగున ఉండేటువంటి లోకం. అలాంటి లోకంలో సూర్యకిరణాలు కూడా ఎంటర్ అవ్వవు. కానీ నాగులకు ఉన్నటువంటి శక్తి ఎలాంటిది అంటే నాగులకి వాళ్ళ శిరస్సు మీద ఒక మణి ఉంటుంది. ఆ మణి ఎలా వెలుగుతూ ఉంటుందంటే వాళ్ళకి సూర్యకాంతిని కూడా రీప్లేస్ చేయగలుగుతుంది. అంత శక్తివంతమైనటువంటి నాగులు అన్నమాట. సో ఎవరు రక్షిస్తున్నారు? అలా నాగులు కనుక నాగలోకాన్ని ఏ విధంగా అయితే రక్షిస్తున్నారో ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ద్వారకని రక్షిస్తున్నారు కొంతమంది అనుయాయులు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిత్య పార్షదులు. వాళ్ళలో కొంతమంది భోజరాజులు, మధురాజులు, దుషార్హులు, అర్హులు, కుకురులు, అంధకులు, వీళ్ళందరూ కూడా నాగులంత శక్తివంతమైన వాళ్ళు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తితో సమానమైనటువంటి శక్తిని కలిగినటువంటి వాళ్ళు. అంటే శ్రీకృష్ణ భగవానుడు అంత శక్తి ఉందా అంటే శ్రీకృష్ణ భగవానుడు తనకున్నటువంటి పూర్తి శక్తిని భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు ప్రదర్శించరు. ఎంత అవసరమో అంతే ప్రదర్శిస్తారు. అంటే భౌతిక లోకంలో ఎంత శక్తి అవసరము అనేటువంటి దానికి ఇలాంటి వాళ్ళని చూస్తే ఒక ప్రామాణికంగా మనకి అర్థమవుతుంది అనమాట. అంటే వీళ్ళకి శ్రీకృష్ణ భగవానుడితో సమానమైన శక్తి ఉంది అని చెప్పడం కోసం శ్రీకృష్ణ భగవాను ఆ స్థాయిలోనే శక్తిని ప్రయోగించేవాళ్ళు. ఆయనకు ఉన్నటువంటి శక్తి అమోఘమైనది, అమితమైనది. దాన్ని పూర్తిగా ప్రయోగించరు ఎప్పుడు. సో అంతకు మించి అవసరం లేదు కాబట్టి అంతే ప్రయోగిస్తారు. సో అందుకనే వీళ్ళని నాగుల యొక్క శక్తితోటి పోల్చబడింది అనమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలోకి ఎలా ఎంటర్ అవుతున్నారు అంటే నాగలోకంలోకి ఏ విధంగా అయితే ఎంటర్ అవటం ఎంత కష్టమైనటువంటి లోకమో అలాంటి లోకంలోకి మనం గనక ఆ రక్షణలోంచి మనం ఎలా అయితే లోపలికి ఎంటర్ అవుతామో ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ద్వారక పొలిమేర నుంచి ద్వారకలోకి ఎంటర్ అవుతున్నారు. అయితే ఈ విధంగా ద్వారకలోకి వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుని మరి ఆ ద్వారక వైభవం ఎలా ఉంది, ఆ నగరంలో ఇంకా ఏమేమి చూడడానికి అవుతుంది అంటే ద్వారక నగర వీధుల గుండా శ్రీకృష్ణ భగవానుడు వెళ్తున్నప్పుడు ద్వారక ఎలా ఉంది అనేటువంటి వర్ణన మనం అర్థం చేసుకోవాలి. ద్వారకా నగరంలో మొత్తం పూల తోటలు, పండ్ల తోటలు, కమలాలతో నిండి ఉన్నటువంటి జలాశయాలు, ఇలా ఒక నగరం మొత్తం కూడా నిండిపోయింది. అంటే ఇదంతా కూడా చూస్తే ఒక సత్వగుణయుతమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉందన్నమాట. కానీ ఇప్పటి నగరాల్లో అత్యవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని ఏమిటి అంటే మిల్లులు, ఫ్యాక్టరీలు, జంతువధశాలలు, ఇలాంటివి ఏమీ కూడా ద్వారకలో ఉన్నట్లు ద్వారక వర్ణనలో పేర్కొలేదు. అంటే ఒక ద్వారకా నగరం ఎలా ఉండాలో అలా ఉంటే మనం ఆధ్యాత్మిక ప్రగతి సాధించగలం. అది ఒక ఆదర్శవంతమైనటువంటి నగరం. ఎందుకు అలా ఉండాలి అంటే అక్కడ ప్రత్యేకించి పూల తోటలు, పండ్ల తోటలు అని చెప్పబడింది. ఈ చెట్లలో కూడా పుణ్యవృక్షాలు, పాపవృక్షాలు అని ఉంటాయి. ఏ చెట్ల ద్వారా అయితే మనకి పూలు, పండ్లు వస్తాయో అవి మనం భగవత్ సేవలో ఉపయోగించగలుగుతాము. అలాంటి చెట్లని పుణ్యవృక్షాలు అంటాం. లేదు అంటే మిగిలినవన్నీ కూడా వ్యర్థం. అవన్నీ కూడా మనకి దేనికి ఉపయోగపడతాయంటే కలపగా ఉపయోగించుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడవు. కానీ మనం ఏం చేస్తున్నాము? అలాంటి పూల తోటలని, పండ్ల తోటలని పెంచడం మానేసి రోడ్లెమ్మటి పిచ్చి చెట్లను పెంచుతున్నాం. సో అవన్నీ కూడా మనలో ఉన్నటువంటి సత్వగుణాన్ని పెంపొందించవు. సో మనలో ఉన్నటువంటి సత్వగుణాన్ని పెంపొందించాలి, మనలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి చైతన్యం వృద్ధి చెందాలి అని అంటే
వాతావరణం ద్వారకా వాతావరణంలా ఉండాలి. అలా లేకపోతే ఇప్పుడు ఉన్నట్లు మనం కూడా అసుర స్వభావాన్ని కలిగి ఉంటాం. కాబట్టి ద్వారకా నగరాన్ని చూసైనా సరే ఒక నగరం ఎలా ఉండాలి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఈవెన్ మీరు చూడండి, రాజకీయ నాయకులు కూడా, ఈ లోకంలో రాజకీయ నాయకులు కూడా వాళ్ళు విశ్రాంతి తీసుకోవడం కోసం ఒక గొప్ప స్థలాన్ని ఎన్నుకుంటారు. ఫామ్ హౌస్‌లని. లేకపోతే ఇప్పుడు ద్వారకా నగరంలో చెప్పబడినటువంటి వర్ణన ఎలా ఉందో అలా. వాళ్ళకి లేక్ ఉండాలి, వాళ్ళకి పార్క్ ఉండాలి, వాళ్ళకి పూల చెట్లు ఉండాలి, పండ్ల చెట్లు ఉండాలి. అక్కడ ఒక హౌస్ నిర్మించుకొని ఆ ఇంట్లో వాళ్ళు కొంతకాలం ఉండొస్తారు. ఎందుకు? అంటే వాళ్ళకి కూడా తెలుసు ఇలా ఉండాలి అని. కానీ అది ఒక నిజమైనటువంటి ఒక జీవితాన్ని జీవించేటువంటి విధానం అని వాళ్ళకి కూడా తెలుసు. కానీ మరి వాళ్ళు ప్రజలకి ఇస్తున్నటువంటి జీవితం ఎలాంటిది? మురికి వాడలు. పరిశ్రమల ద్వారా విడవబడినటువంటి వ్యర్థాలను వదిలినటువంటి ఒక జలాశయాలు. ఒక పరిశుద్ధమైనటువంటి ప్యూర్ వాటర్ ఉండేటువంటి జలాశయమే లేదు. అంటే మనకి ఒక ప్యూర్ వాటర్ గనక దొరికితే మనలో ఉన్నటువంటి సూక్ష్మ చైతన్యం బయటకొస్తుంది. ఆధ్యాత్మిక చైతన్యం బయటకొస్తుంది. అలాంటి పవిత్రమైనటువంటి నీటినే లేకుండా ఇప్పుడు మనము అనుభవిస్తున్నాం. మనం అలాంటి కలుషితమైపోయినటువంటి వాతావరణంలో మనం బతుకుతున్నాం. ఇలాంటి కలుషితమైనటువంటి వాతావరణంలో మనకి ఆధ్యాత్మిక చైతన్యం రావడం అనేది చాలా కష్టం. సో అందుకనే శుద్ధ భక్తుల్ని ఎప్పుడూ ఆశ్రయించి ఉండాలి. అందుకనే అలాంటి ఒక వాతావరణాన్ని ఫీల్ అయ్యేటువంటి ప్రదేశంలో నివసించడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇలాంటి వాతావరణం సత్వగుణయుతమైనది కాబట్టి, మనలో సూక్ష్మ చైతన్యాన్ని వృద్ధి చేస్తుంది కాబట్టి, కర్మాగారాలకి దూరంగా, కాలుష్యానికి పల్లెల్లో ఉంటే గనక మనలో ఉన్నటువంటి చైతన్యం బాగుంది. అందుకని చూడండి, క్రైమ్ రేట్ సిటీస్ లో ఎక్కువ ఉంటుంది, పల్లెల్లో తక్కువ ఉంటుంది. సో ఆ విధంగా మనము ఈ యొక్క సూక్ష్మ ధాతువులు ఏవైతే ఉంటాయో అవి మనలో వృద్ధి చెందే విధంగా. అందుకనే మనం కూడా చూడండి, ప్రకృతి నుంచి మనం పొందేటువంటి వాటి మీద ఆధారపడితే కనుక మనలో సూక్ష్మ ధాతువులు పెరుగుతాయి, మనలో ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. అందుకనే ఆవు పాలను తాగండి అంటారు. ఆవు పాలతోటి పెరుగు చేసుకోండి, ఆవు పాలతోటి వెన్న చేసుకోండి. అందుకని శ్రీకృష్ణ భగవానుడు మనకి ఆవు పాల నుంచి వచ్చినటువంటి వెన్నని యూజ్ చేయాలని, ఆయన కూడా స్వయంగా వెన్నని యూజ్ చేయాలని చెప్పేవాళ్ళు. సో ఆ విధంగా వీటన్నిటికీ విరుద్ధంగా, అంటే ద్వారకా నగరానికి విరుద్ధంగా మన యొక్క నాగరికత అనేది ఉన్నది. అందుకనే మనలో ఉన్నటువంటి దానవ ప్రవృత్తి. అయితే నవనాగరికతకి ఒక నిదర్శనం ద్వారకా నగరం. అంటే ఒక ఆదర్శం ద్వారకా నగరం అన్నమాట. ఇంకా ద్వారకావాసులు ఏ విధంగా శ్రీకృష్ణ భగవాన్ని ఆ పురవీధుల్లోకి ఆహ్వానించారు అంటే, నగర ద్వారాలు, గృహద్వారాలు, మార్గం మొత్తం కూడా మామిడాకులతోటి, అరటాకులతోటి అలంకరించడం అనేది జరిగింది. తోరణాలు, ధ్వజాలు, మళ్ళీ పతాకాలు, ఇంకా ఎలా ఉన్నాయంటే ఆ అలంకరణలన్నీ చూస్తే మొత్తం సూర్యకాంతి కూడా ఎంటర్ అవ్వకుండా సూర్యకాంతినే కప్పేసే విధంగా అంత ఇదిగా ఈ యొక్క మామిడాకులతోటి, అరటి ఊచలతోటి, లేకపోతే ఇంకా పతాకాలతోటి అలా కప్పివేయబడి ఉందన్నమాట. ఆ పతాకాలను చూస్తే, అంటే ఆ జెండాలను చూస్తే ఆ జెండాల మీద గరుడు, లేకపోతే హనుమంతుడు, ఆంజనేయుడు రూపాలు చిత్రీకరించబడి ఉన్నాయి. ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క సేవకుణ్ణి కనుక ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెడతామో అప్పుడు భగవంతుడు ప్రసన్నమవుతారు. అందుకనే పతాకాల మీద హనుమంతుడు, గరుడు ఉండాలి. వీళ్ళు శుద్ధ సేవకులు అక్కడ. సో అలాంటి ఒక వ్యక్తికి మనం కనుక గౌరవం ఇస్తే భగవంతుడు ప్రసన్నమవుతారు. అందుకనే అప్పుడు ఆధ్యాత్మికంగా వాళ్ళు పతాకాన్ని ఉపయోగిస్తే అక్కడ హనుమంతుడు చిహ్నం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా గమనిస్తే మనకి ఎలా ఉంది అంటే అక్కడ ఒక ఉత్సవ వాతావరణం ఉందన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చూస్తే అన్నీ కూడా ఒక శుభ చిహ్నాల్లాగా కనిపిస్తున్నాయి. సో అలాంటి ఒక ఉత్సవ వాతావరణంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆహ్వానం అనేది జరుగుతుంది. అక్కడ రాజమార్గాలు గుండా
చిన్న వీధులని, సంధులని, ఇంకా మార్కెట్ ప్లేసెస్ ని, అక్కడ అంటే అంగళ్ళు ఉండేటువంటి ప్రాంతాలని అన్ని కూడా చక్కగా శుభ్రపరచబడి ఉన్నాయి, నీట్ గా ఉన్నాయి. ఇంకా ఆ ప్రాంతాలన్నిటిని కూడా సెంటు తోటి, ఆ సెంటు కూడా ఎలా అంట, గులాబీ మొగలి పువ్వుల నుంచి తయారు చేయబడినటువంటి సుగంధం. ఆ సుగంధాన్ని ఇచ్చేటువంటి అత్తర్ని, సెంటుని వీధులు మొత్తం కూడా చల్లేశారన్నమాట. అక్షంతలు, మొలకెత్తినటువంటి విత్తనాలు, వీటన్నిటిని కూడా చల్లడం అనేది జరిగింది. వీటన్నిటిని కూడా మంగళప్రదంగా భావిస్తాం అన్నమాట. ఇప్పటికీ కూడా పండుగ రోజుల్లో మనం హిందువులు ఇలానే చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి ద్వారకా నగరంలో కృష్ణుడి రాకతో ఉన్నటువంటి ఉత్సవ వాతావరణం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. మన ఊహలోకి ద్వారకని ఏ విధంగా అలంకరించారు, మన ఊహలోకి ఎలాంటి ఉత్సవ వాతావరణాన్ని అక్కడ కల్పించారు అనేటువంటి విషయాన్ని మనం తీసుకురావచ్చు. సో ఆ విధంగా ఒక ఉత్సవ వాతావరణాన్ని అక్కడ వాళ్ళు తీసుకొచ్చారు. మరి ఏ ఉత్సవం అయినా కానీ సక్సెస్ అవ్వాలంటే ఎప్పుడవుతుందండి? ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడికి పిండి వంటకాలు, ఆహార పదార్థాలు అర్పించి, శ్రీకృష్ణ భగవానుడికి అర్పించినటువంటి ఆహార పదార్థాలను ఎప్పుడైతే వితరణ చేస్తారో అప్పుడు ఆ ఉత్సవం అనేది విజయవంతమైనట్లు. ఇంకా శ్రీకృష్ణ భగవానుడికి వీళ్ళు వేదోక్తముగా ఆహ్వానిస్తున్నారు. అంటే ప్రతి గృహం యొక్క గడప దగ్గర కూడా పెరుగు, అక్షంతలు, చెరుకు గడలు, జలకుంభాలు, ఇవి ఉంటాయి కదా, జలపూర్ణ కుంభాలు, ధూపదీపాలు, పూజా సామాగ్రి, ఇవంతా కూడా అమర్చారు. అంటే ప్రతి ఇంటి గడప కూడా శ్రీకృష్ణ భగవానుడిని ఆహ్వానిస్తుంది. ఒక మహనీయుడైనటువంటి వ్యక్తిని గౌరవించేటువంటి విధానం ఇది. మొన్న మన బెంగళూరుకి గురు మహారాజు కూడా వచ్చారు. సో గురు మహారాజు వచ్చినప్పుడు కూడా ఎలా ఆహ్వానించాలి అనేటువంటిది ఒక చర్చ. దానికి ఇలాంటివన్నీ కూడా ఒక మనకి రిఫరెన్సెస్. గురు మహారాజు వచ్చినప్పుడు కూడా చూడండి, మనం అలానే ఆహ్వానించాం. పూర్ణ కుంభంతో ఆహ్వానించడం అనేది జరిగింది. వేద మంత్రాల ఉచ్చారణతో ఆహ్వానించడం అనేది జరిగింది గురు మహారాజుని. ప్యాలెస్ గార్డెన్కి వచ్చినప్పుడు ఎవరైనా ఒకవేళ చూసుంటే కనుక చూడొచ్చు. సో ఈ విధంగా మనం గురు మహారాజుని ఆహ్వానించామనేది. సో అలా మనం ఒక మన లైఫ్ లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కనుక మన జీవితంలోకి వస్తూ ఉంటే అలా ఆహ్వానించాలి వాళ్ళు. సో ఆ విధంగానే కృష్ణుని కూడా వాళ్ళు గృహస్థులు ఆహ్వానించారు. అంటే ప్రతి గుహం వాళ్ళు కూడా రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేసి వితరణ చేయటం అనేది జరిగిందనమాట అక్కడ కృష్ణుడికి ఆఫర్ చేసిన తర్వాత. సో అన్నదానం అనేటువంటిది లేకుండా ఏ ఫంక్షన్ కూడా సక్సెస్ అవ్వదు. కాబట్టి ఇలాంటి ఉత్సవ కార్యక్రమాల్లో అన్నదానం అనేది తప్పనిసరి. అందుకే ఇంకా ఆనందాతిరేకాలతో ఇంకా ఎవరెవరు ఆహ్వానించారు అనంటే, కృష్ణుడి యొక్క తండ్రి వసుదేవుడు, అక్రూరుడు ఎవరండి అంటే కంసుడి రాజ్యంలో సేనానాయకుడు. కంసుడు చనిపోయిన తర్వాత ఉగ్రసేనుడికి ఈ రాజ్యం ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు కూడా అక్రూరుడే సేనానాయకుడిగా ఉండేవాడు. అంటే కృష్ణుడి యొక్క తాత ఉగ్రసేనుడు. అంటే దేవకి యొక్క తండ్రి, కంసుడికి దేవకికి తండ్రి ఉగ్రసేనుడు. ఇంకా బలరాముడు కృష్ణుడి యొక్క అన్నయ్య. అంటే వసుదేవుడికి కొడుకి అయినా కానీ రోహిణి గర్భం ద్వారా జన్మించినటువంటి వ్యక్తి. ఇంకా ప్రద్యుమ్నుడు ఎవరు అంటే రుక్మిణికి శ్రీకృష్ణుడికి కలిగినటువంటి పుత్రుడు. ప్రద్యుమ్నుడిని కామదేవుని యొక్క అవతారంగా చూస్తారు. ఇంకా చారుదేష్ణుడు ఎవరంటే రుక్మిణికి శ్రీకృష్ణుడికి కలిగినటువంటి ఇంకొక పుత్రుడు ప్రద్యుమ్నుడి తర్వాత. ఇంకా శాంభుడు వచ్చేసి కృష్ణుడికి జాంబవతికి కలిగినటువంటి పుత్రుడు. వీళ్ళందరూ కూడా కృష్ణుడు రాకముందు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితులన్నిటినీ వదిలేసి, అంటే పడుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క మంచాన్ని వదిలేసి, ఆసనం మీద కూర్చున్న వాళ్ళు వాళ్ళ ఆసనాన్ని వదిలేసి, భోజనం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ భోజనాన్ని వదిలేసి, వాళ్ళ కార్యక్రమాలన్నిటినీ వదిలేసి, వాళ్ళ రాజప్రాసాదాలను వదిలి వేగంగా శ్రీకృష్ణుడి దగ్గరికి రావడం అనేది జరిగిందన్నమాట.
అంటే ఎలా వచ్చారు వాళ్ళు అంటే, వాళ్ళందరూ కూడా పుష్పాలను తీసుకొని వచ్చారు, బ్రాహ్మణులను తీసుకొని వచ్చారు, రథాలపై శ్రీకృష్ణుడి చెంతకి చేరారు. వాళ్ళ ముందు అంటే శ్రీకృష్ణుడి ముందు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటే, మోగింపబడుతున్నటువంటి నగారాలు, వేద మంత్రాల ఉచ్చారణ, ఆయన ముందు నడుస్తున్నటువంటి గజాలు, అశ్వాలు. సో ఇది ఇది ఒక రకమైనటువంటి ఆహ్వానానికి ఒక ఇదన్నమాట. అంటే వాళ్ళకి కృష్ణుడి మీద ఉన్నటువంటి అభిమానాన్ని, గౌరవాన్ని ప్రదర్శించేటువంటి విధానం. సో ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడిని ద్వారకలోకి ఆహ్వానించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ రకంగా ఆహ్వానింపబడినప్పుడు వేద పద్ధతిలో, వేద మంత్రాల ఉచ్చారణతో ఆహ్వానింపబడినప్పుడు ఆ స్వాగతం తీసుకున్నటువంటి వాడికి, ఆ స్వాగతం ఇచ్చేటువంటి వాడికి మధ్య ఉన్నటువంటి సంబంధం, ఆ ఇద్దరికి మధ్య ఆ స్వాగతం తీసుకున్న వాడికి, ఇచ్చేవాడికి ఉన్నటువంటి అర్హతను బట్టి ఆ యొక్క స్వాగతం అనేది ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి శ్రద్ధ కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మనకి అవతల వస్తున్నటువంటి వ్యక్తికి స్వాగతం ఇవ్వడానికి మనలో ఎంత శ్రద్ధ ఉంది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఆహ్వానాన్ని చూస్తే ద్వారకావాసుల యొక్క శ్రద్ధని మనం అర్థం చేసుకోవచ్చు. ద్వారకావాసుల యొక్క మనసులో శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి స్థానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా ఎవరెవరు వచ్చారు శ్రీకృష్ణుడిని ఆహ్వానించడానికి అంటే, శ్రీకృష్ణుడిని ఆహ్వానించడానికి వందలాది మంది వారకాంతలు కూడా వచ్చారట. వారకాంతలు కూడా ఆ సమయాల్లో ఉండేవాళ్ళు. అంటే ఒక ఐడియల్ గా ఒక నగరం ఎలా ఉండాలి అని చూపించడం కోసం శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరాన్ని నిర్మించారు. అందులో ఉన్నటువంటి పురజనులు కూడా అలానే ఉంచారు. మరి వారకాంతులు ఎందుకండి అవసరం? వారకాంతులు ఈ సమాజానికి అవసరమా అంటే, ఇక్కడ చూడండి, వారకాంతలలో కూడా శ్రీకృష్ణ భగవానుడి మీద భక్తి ఉంది. సో శ్రీకృష్ణ భగవానుడికి భక్తుడు అవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్హత మనకేం ఉండనవసరం లేదు. ఎంత నీచ కులంలో పుట్టినా, నీచ వృత్తి చేసినా సరే శ్రీకృష్ణ భగవానుడికి భక్తుడు అయ్యేటువంటి అర్హత మనకి ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మనకి ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకొకటి, వారకాంతలు ఈ సమాజాన్ని పవిత్రంగా ఉంచుతారు. ఎలా? వాళ్ళు అపవిత్రమైన సమాజాన్ని పవిత్రంగా ఉంచుతారు. ఎందుకు అంటే, నీచులైనటువంటి కొంతమంది పురుషులు వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకోవడం కోసం ప్రతి స్త్రీని వ్యభిచారిగా మార్చేటువంటి అవకాశం ఉంది, ఒకవేళ కనుక ఇలాంటి వారకాంతలు లేకపోతే. అందుకు ఈ సమాజాన్ని పవిత్రంగా ఉంచడం కోసం వారకాంతలు కూడా అవసరం. కానీ ఈ వారకాంతల యొక్క బాధ్యత ఎలా ఉండాలి అంటే, కృష్ణ భక్తి భావనలో ఉండాలి. ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల వారకాంతలు అయ్యారే తప్ప వాళ్ళు కూడా భక్తులే అనేటువంటి విషయం మనకి భాగవతం చదివితే అర్థమవుతుంది. అయితే ఈ ఈ వీళ్ళ యొక్క బాధ్యత ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, బిల్వమంగళ ఠాకూరు చింతామణికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనం అర్థం చేసుకుంటే మనకి ఒక వారకాంత యొక్క లక్షణం ఎలా ఉండాలి అనేటువంటిది మనకు అర్థం. బిల్వమంగళ ఠాకూరు చింతామణి అనేటువంటి ఒక వేశ్యకి అలవాటు పడతారు. తన కుటుంబ సభ్యుడు అయినటువంటి తండ్రి మరణించిన సమయంలో కూడా బిల్వమంగళ ఠాకూరు చింతామణికి ఆకర్షితుడయ్యి ఆ రాత్రి కూడా చింతామణి దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో జోరుగా వర్షం, తుఫాను, పరవళ్ళు తొక్కుతున్నటువంటి నదులు, ఆ నదులని క్రాస్ చేసుకొని ఆ పక్క ఊరిలో ఉన్నటువంటి చింతామణి గ్రామానికి, చింతామణిని చూడటానికి వెళ్ళినప్పుడు చింతామణి తలుపు తడతారు బిల్వమంగళ ఠాకూర్. ఎప్పుడైతే బిల్వమంగళ ఠాకూర్ చింతామణి తలుపు తడతారో చింతామణి తలుపు తీసి బిల్వమంగళ ఠాకూర్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇలాంటి సందర్భంలో నువ్వు ఎందుకు వచ్చావు? నా శరీరంలో ఉన్నటువంటి ఆకర్షణ ఏమిటి? నా శరీరంలో మాంసం తప్ప ఏముంది? నీకున్నటువంటి నా మీద ఉన్నటువంటి ఆకర్షణ కనుక నువ్వు శ్రీకృష్ణ భగవానుడి మీద కనుక మార్చగలిగితే నీ జన్మ ధన్యమవుతుంది అని చెప్పేసి చింతామణి బిల్వమంగళ ఠాకూర్కి ఉపదేశం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఒక్క మాటతోటి బిల్వమంగళ ఠాకూర్ని చాలా ప్రభావితం చేసింది. అక్కడి నుంచి బిల్వమంగళ ఠాకూర్ వెళ్ళిపోయి ఆ క్షణం నుంచి శ్రీకృష్ణ భగవానుడి భక్తియుత సేవ చేయటంలో ఆయన నియుక్తులవుతారు. సో బిల్వమంగళ ఠాకూర్ యొక్క ఆధ్యాత్మిక పురోగతి అక్కడి నుంచి మొదలవుతుంది.
అంటే ఒక వేశ్య అయ్యుండి కూడా బిల్వమంగళ ఠాకూర్ని ఒక భక్తుడిగా మార్చగలిగింది. అందుకని బిల్వమంగళ ఠాకూరు ఆ చింతామణిని గురువుగా స్వీకరించడం అనేది జరిగింది, ఆధ్యాత్మిక గురువుగా. సో ఈ విధంగా చూస్తే ఒక వేశ్యలకి కూడా ఈ సమాజంలో ఒక పవిత్రమైనటువంటి కార్యం చేసేటువంటి, లేకపోతే ఒక పవిత్రంగా ఉంచడం కోసం ఒక వేశ్యలకు కూడా ఒక అవసరం అనేటువంటిది ఈ సమాజానికి ఉంది. సో వాళ్ళ యొక్క కర్మలు శాస్త్ర నిర్దేశానుసారం ఉండాలి అనేటువంటి విషయం మనకి ఈ భాగవతం ద్వారా మనకి అర్థం చేసుకోవాలి. ఇంకా ఎవరెవరు వచ్చారంటే, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కళాకారులు వచ్చారు, నిపుణులు వచ్చారు, నటులు వచ్చారు, నర్తకులు వచ్చారు, గాయకులు వచ్చారు, మాగధులు, సూతులు, పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు, శ్రీకృష్ణ భగవానుని యొక్క మానవాతీత కర్మలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఎవరెవరైతే ఉత్తేజితులయ్యారో వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి సేవ చేయటం కోసం అక్కడికి రావడం అనేది జరిగింది. అంటే అన్ని వేల సంవత్సరాల క్రితం కూడా, అంటే ద్వారకా నగరంలో శ్రీకృష్ణ భగవానుడు నివసిస్తున్నటువంటి సమయంలో కూడా వీళ్ళందరూ ఉండేవాళ్ళు. మరి వీళ్ళందరి యొక్క బాధ్యత ఏమిటి అంటే, వీళ్ళందరూ కూడా సామాన్యమైనటువంటి జనులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పునరుద్ధరించటం అనేటువంటిది వీళ్ళ యొక్క కర్తవ్యం. అక్కడ ఉన్నటువంటి నటులు ఏం నటన చేస్తారండి, కళాకారులు ఏం చేస్తారండి, నర్తకులు ఏం చేస్తారండి అంటే భగవంతుడి యొక్క లీలల్ని గానం చేస్తారు, భగవంతుడి యొక్క లీలల్ని ప్రదర్శిస్తారు. ఇప్పట్లాగా ఒక నాటకమో ఒక సీరియలో భౌతికమైనటువంటి విషయాలను చూపించినట్టు చూపించరు. సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలని గానం చేస్తూ వాళ్ళు నాటకాల రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందండి అంటే, నిరక్షరాస్యులైనటువంటి రైతులు కూడా శాస్త్రాన్ని తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు ఎంతో కొంత రిక్రియేషన్ అనేది అవసరం. వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాల్లో ఉన్నా కానీ సాయంత్రానికల్లా వెళ్తే మనం టీవీ ముందు కూర్చున్నట్టు వాళ్ళు కూడా నాటకం ముందు కూర్చునేవాళ్ళు. అలా నాటకం ముందు కూర్చున్నప్పుడు ఆ నాటకంలో నటిస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే అక్కడ డాన్స్ చేస్తున్నటువంటి వాళ్ళు, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు ఆ నాటకం అనేటువంటి మాధ్యమం ద్వారా ఇలాంటి నిరక్షరాస్యుల్లో కూడా శాస్త్రాన్ని తెలియజేస్తున్నారు. భగవంతుడి యొక్క లీలల్ని, కర్మల్ని వాళ్ళు తెలుసుకునేలా చేస్తున్నారు. ఆ విధంగా వీళ్ళల్లో కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. ఇది ఒక కళాకారుడికి ఈ సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యత. అలా కాకుండా ఇవాల్టి రోజుల్లో కళాకారులు ప్రదర్శిస్తున్నటువంటి ప్రదర్శనలు కనుక చూస్తే మనము మన యొక్క క్యారెక్టర్ని పోగొట్టుకోవటం తప్ప, భగవంతుడిని మనం దూరం చేసుకోవటం తప్ప ఏమీ జరగదు. సో అలాంటివి నిషిద్ధమైనటువంటివి. సో అలాంటి వాటికి మనం ఆకర్షితులం అవ్వకూడదు. అలాంటి వాటికి ఆకర్షితులం అయితే మనం శ్రీకృష్ణ భగవానుని దూరం చేసుకున్నట్లే. సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుని తనకి ఆదరమోసగి ఆహ్వానిస్తున్నటువంటి వాళ్ళందరినీ, బంధువులని, పురజనుల్ని, ఇంకా ఇతరులందరినీ, ప్రతి ఒక్కరిని గౌరవం మధ్య అందరి ఎడా కూడా ఆయన స్పందించారు. సో స్పందించి శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా స్పందించారు అంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, అది ఎవరైనా సరే, ఒక వేశ్య అయినా సరే, ఒక కళాకారుడైనా సరే, కుటుంబ సభ్యుడైనా సరే, గ్రామవాసి అయినా సరే, అందరినీ కూడా ఒకే విధంగా చూశారు. అంటే వాళ్ళందరూ కూడా ఆయా స్థానాల్లో ఎందుకున్నారు అని అంటే, ఇప్పుడు మనం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేస్తుంటాం. వర్ణాలు అనే 4 వర్ణాలు అనేవి ఇవ్వబడ్డాయి. ఈ 4 వర్ణాలలో ప్రజలందరూ ఉన్నారు. సో అయితే ఎందుకు నేను బ్రాహ్మణ్ణి, మీరు శూద్రుడు, ఇంకొకటి అని అంటే, మనకి ఉన్నటువంటి త్రిగుణాల యొక్క ప్రభావంతో మనం మన యొక్క వర్ణం అని ప్రదర్శిస్తున్నాము. సో అదే విధంగా మనం ఏ గుణంలో ఉన్నా, ఏ గుణం యొక్క ప్రభావం మన మీద ఉన్నా, నిజమైన సత్యం ఏమిటి అంటే మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశలం. కాబట్టి తండ్రి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఏ వర్ణంలో ఉన్న వాళ్ళ మీదైనా కానీ సమానమైనటువంటి ప్రేమ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని, చండాలుడితో సహా శ్రీకృష్ణ భగవానుడు అందరికీ కూడా ప్రతిస్పందించడం అనేది జరుగుతుందన్నమాట. అలా ప్రతిస్పందించడము అనేటువంటిది, అంటే భగవంతుడి యొక్క ప్రతిస్పందన మనం ఇక్కడ చూస్తే నిరాకారవాదులకి ముక్కు మీద ఏరేసుకోవాలి. ఎందుకంటే
వాళ్ళు భగవంతుడికి ఆకారం లేదు, ఆయన స్పందించడు, ఆయనకు భావం లేదు అని అంటారు. కానీ కృష్ణ భగవానుడు ఆయన ఆహ్వానిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని భావపూర్వకంగా ఆయనకి రెసిప్రికేట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ స్పందిస్తున్నారు అన్నమాట. ఇది ఒక భావాన్ని ఇచ్చిపుచ్చుకోవటము అనేటువంటి దానికి, అంటే కృష్ణుడితోటి భక్తుడు భావాన్ని ఇచ్చిపుచ్చుకోవటం అనేటువంటి దానికి ఈ స్వాగతం అనేటువంటిది ఒక ఉదాహరణ. సో ఈ ఉదాహరణ చూసైనా సరే ఎవరైనా నిరాకారవాదులు ఉంటే వాళ్ళ మనసు మార్చుకొని, లేదు భగవంతుడు నిరాకారుడు కాదు, ఆయనతోటి మనం భావాన్ని వ్యక్తపరచవచ్చు, భగవంతుడు కూడా మనతోటి ఆయన భావాన్ని వ్యక్తపరుస్తారు అనేటువంటి విషయం మనకి అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా సర్వశక్తి మంత్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా వాళ్ళకి స్పందిస్తున్నారు అని అంటే, కొంతమందిని కరచాలనం చేయటం ద్వారా, కొంతమందిని అభినందించటం ద్వారా, కొంతమందికి చెయ్యి చూపించి ఇలా ఇలా ఊపుతూ అభివాదాలు తెలియచేయడం ద్వారా, కొంతమందిని చూసి నవ్వడం ద్వారా, కొంతమందిని చూసి ఏదో వరం ఇవ్వడం ద్వారా, కొంతమందిని చూసి ఆలింగనం చేసుకోవడం ద్వారా, అలా నీచ స్థాయికి చెందిన వారితో సహా ప్రతి ఒక్కళ్ళని కూడా శ్రీకృష్ణ భగవానుడు అభినందిస్తున్నారు. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అది తండ్రి అయినా సరే, కుటుంబ సభ్యుడైనా సరే, వారకాంతలైనా సరే, చండాలురైనా సరే, అందరినీ కూడా ఒకే విధంగా శ్రీకృష్ణ భగవానుడు స్పందించడం అనేది జరిగింది. సో ఆ సమయంలో మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా, అక్కడికి బ్రాహ్మణులు కూడా వచ్చారు అని చెప్పుకున్నాం కదండి. సో ఈ బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క మహిమలని కీర్తిస్తూ ఉండగా, శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరం లోపలికి ప్రవేశించారు. ఇక్కడ వరకు మనం ఈ రోజు ముగిస్తాము. వచ్చే వారంలో శ్రీకృష్ణ భగవానుడు ఎవరెవరిని కలుస్తారు, తన భార్యలని, తన తల్లులని, అంటే ఇప్పుడు భార్యలు తల్లులు ఇక్కడికి రాలేదు. సో అంటే అంతఃపుర కాంతలు ఎవరైతే ఉంటారో, స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. సో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వెళ్ళి వాళ్ళతోటి కలిసి ఏ విధంగా వాళ్ళతోటి భావాన్ని వ్యక్తం చేశారు అనేటువంటి విషయాన్ని మనము నెక్స్ట్ భాగంలో మనం చూద్దామండి. ఈ రోజు సెషన్ ఇంతటితో ముగిద్దాము. మీకు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఓపికగా మీరు అందరూ విన్నందుకు. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మంత్రముగ్ధులమైపోయి విన్నాం ప్రభుజీ. ప్రభుజీ అలా కళ్ళ ముందు అలా కదులుతున్నట్టు చెప్పారు ప్రభుజీ, చక్కగా. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నిజంగా ఇవాళ అయితే అదంతా ప్రభుపాదుల వారు అంత గొప్పగా భాగవతంలో వర్ణించడం అనేది జరిగింది. సో అందులో కొంత మాత్రమే మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. పూర్తిగా ప్రభుపాదులు చెప్పినట్లు మనం చెప్పలేము. అంత శక్తి, అంత సామర్థ్యం, అంత జ్ఞానము మనకు లేదు. సాధ్యమైనంత వరకు మీకు మీ ముందు ఉంచడానికి ట్రై చేశాము. ఇంకా బాగుంటుంది. ప్రభుపాదుల వారికి కూడా ఈ ప్రేయర్ చేశారంటే ఎంత ధన్యులు ప్రభుజీ. అసలు ఆయన ప్రభుపాదుల వారు ఎంత ధన్యం. ఆయన వ్రాసినే మేము వింటున్నాం మీ ద్వారా. ఇంకా మా జన్మధన్యం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మేమంతా ద్వారకాకి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేసినట్టే ఉంది ప్రభుజీ. కట్టినట్టుగా ఉంది. వాళ్ళు దేవుడికి ఎదురు చూసినలాగా మేము కూడా అదే భావంలో ఉన్నాం ప్రభుజీ. అంటే టైం కూడా ఎంత హరే కృష్ణ ప్రభు. తెలియలేదు ప్రభుజీ. థ్యాంక్ యూ మచ్. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద. సో ఇవంతా కూడా ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం, మనకి ఆయన బుక్స్ ద్వారా. అందుకని శ్రీమద్ భాగవతం అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడితో సమానం అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, శ్రీకృష్ణ భగవానుని మన హృదయంలో నిలుపుకోవాలి అని చెప్పేసి. సో మన హృదయంలోకి శ్రీకృష్ణ భగవానుని తీసుకురావడానికంటే కనీసం ముందు శ్రీకృష్ణ భగవాను మన ఇంటికి తీసుకురావాలి కదండి. ఫస్ట్ మనం ఇంటికి తీసుకొద్దాం. ఇంటికి తీసుకొస్తే ఆ తర్వాత ప్రభు భాగవత రూపంలో, భగవద్గీత రూపంలో. శ్రీమద్ భాగవతం అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క గ్రంథావతారం. సో శ్రీకృష్ణ భగవానుడు మన ఇంట్లో ఉన్నట్టే శ్రీమద్ భాగవతం ఇంట్లో ఉంటే.
హరే కృష్ణ డివోటీస్ ఎంతమంది దగ్గర భాగవతం ఉంది? హ్యాండ్ రైస్ చేయండి. ఇప్పుడే ప్రభు చెప్పారు. సో ఎంతమంది దగ్గర కృష్ణ భగవానుడు ఉన్నాడో చూద్దాం. చెప్పారు కదండి, శ్రీకృష్ణ భగవానుడు మన చెంత ఉంటే మనకి అన్ని భయాల నుంచి మనం దూరం అయిపోతాం కదండి. ప్రభు అయితే మీరు ఎంకరేజ్ చేయాలి ప్రభు. చాలా మంది దగ్గర లేరు భగవంతుడు. అందరి దగ్గర భాగవతం లేకపోతే అందరికి భయం అనేది తప్పదండి. ఒకటి మనం చదవట్లేదు కదా, మనకి ఒకటి ఆలోచించండి, మనం చదవట్లేదు కదా, మనం భాగవతం కొని ఏం చేస్తాంలే, ఉట్టిగా తీసుకొచ్చి అక్కడ పెట్టడం ఎందుకు అని ఆలోచించద్దండి. ఎందుకంటే భాగవతం అనేది మన ఇంట్లో ఉంటే మనం ఈ రోజు చదవకపోయినా మన వంశంలో భాగవతం చదివేటువంటి అర్హత కలిగినటువంటి పుత్రులు జన్మిస్తారు. సో అది మనం చదవకపోయినా, ఇంకొకటి మన ఇంట్లో భాగవతాన్ని ప్రతిష్ఠించడం అనేటువంటిది అంత ఇంపార్టెంట్. ఇంట్లో భాగవతం ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజు దాన్ని చదివేటువంటి అవకాశం శ్రీకృష్ణ భగవానుడే మనకి కల్పిస్తారు. నేను కొన్నాక మా పాప కొన్నది ప్రభుజీ, మా చిన్న పాప కొనుక్కుంది, మొన్ననే చెప్పింది నాకు. రైట్ మాతాజీ, అందరికీ భాగవతం ఉండాలండి. ప్రత్యేకించి